సభలో జరిగిన స్పీచ్ ముఖ్యంగా గౌరవ బీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి ఉపన్యాసం ఈ అన్ని అంశాలను కూడా కాస్త చర్చించాలి, లోతుగా చర్చించాలి, భయంకరంగా కూడా చర్చించాలి. ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నానంటే తెలంగాణ ప్రాంత ప్రజలకు ఇప్పటికే అర్థమైపోయి ఉండాలి. అసలు నిన్న సభలో ఏం జరిగింది, నిన్నలో సభలో జరిగిన వాస్తవ దృశ్యాలు ఏంటి, అందులో జరిగిన కుట్రకోణం ఏంటి, అవాస్తవాలు ఏంటి అనేది ఒకసారి మనం చర్చించుకునే ప్రయత్నం చేద్దాం. ఎస్, నిజమే. ఏ పత్రిక ఎవరికి బానిసగా మారిపోయింది, ఏ ఛానల్ ఎవరికి బానిసగా మారిపోయింది, వాస్తవాలను ఎందుకు చూపించలేకపోయారు? కేసీఆర్ అంటే భయమా, కేసీఆర్ అంటే కోపమా, కేసీఆర్ పైన కుట్రనా, బీఆర్ఎస్ పార్టీ మీద కుట్ర చేసే ప్రయత్నం ఏమైనా కొనసాగిందా? అంగరంగ వైభవంగా కొనసాగిన బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి 25వ ఏట అడుగు పెడుతున్న సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభను వరంగల్ జిల్లాకు సంబంధించి ఎలకతుర్తిలో ఏర్పాటు చేస్తే లక్షలాదిగా ప్రజలందరూ కూడా స్వతహాగా కూడా తరలివచ్చిన తరుణంలో కాంగ్రెస్ పార్టీ చేసిన కుట్రలేంటి, కుతంత్రాలేంటి, దానికి సంబంధించిన వెనక ఉన్నదెవరు, ఎందుకు, ఈ మూలాలకు సంబంధించి ఒకసారి లోతుగా చర్చిద్దాం. ఎందుకు ఇలాంటి కుట్రలు చేశారనే అంశాన్ని కూడా నేను చర్చించబోతున్నాను. ఎస్, వాస్తవానికి వైఆర్టీవీ పూర్తి స్థాయిలో కూడా బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభా ప్రాంగణంలో దాదాపుగా మీ అందరికీ నేను చాలా స్పష్టంగా చెప్తున్నాను. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఒక పార్టీ ఏర్పడిన తర్వాత 14 సంవత్సరాల పోరాటం అనంతరం నిరంతరాయంగా నిరాటకంగా ఒక రాష్ట్ర సాధన కోసం ఎన్నో ఆపసోపాలు ఎదుర్కొని, ఎన్నో కష్ట నష్టాలను, కన్నీళ్లను, బాధలు అన్నింటినీ కూడా ఒడదడుకులని ఎదుర్కొని పూర్తి స్థాయిలో కలబడి నిలబడి గెలిచి ఒక రాష్ట్రాన్ని తీసుకొచ్చిన పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితి. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత భారత రాష్ట్ర సమితిగా మారిన విషయం మీ అందరికీ తెలిసిన విషయమే. మరి భారత రాష్ట్ర సమితిగా మారిన తర్వాత ప్రభుత్వం తన యొక్క పరిపాలనను 10 సంవత్సరాల పాటు సజావుగా కొనసాగించింది. 2023లో పూర్తి స్థాయిలో డిసెంబర్లో అధికారాన్ని కోల్పోయింది బీఆర్ఎస్. అధికారాన్ని కోల్పోయిన తర్వాత 16 నెలల కాలంలో కాంగ్రెస్ పార్టీ యొక్క అణచివేత ధోరణి, ఏది కుట్ర కుతంత్రాలు, దాంతోపాటు అనేక రకాలైన ప్రజా వ్యతిరేక నిర్ణయాలను తీసుకుంటూ ప్రజలను అవస్థలను పెడుతున్న దృశ్యాలను కూడా మీరు విన్నారు. ఎస్, మరి తెలంగాణలో ఏం జరుగుతుంది? తెలంగాణలో నిన్నలో కవులు, కళాకారులు, గాయకులకు సంబంధించిన అవమానాన్ని కూడా నేను బయటపెట్టే ప్రయత్నం చేస్తాను. అయితే చాలామంది ఒక మాట మాట్లాడుతున్నారు. ఒకసారి మీకు కొన్ని అంశాలను మాత్రమే చూపించే ప్రయత్నం చేస్తా. ఈ అంశాలను బేరు చేసుకుని భారత రాష్ట్ర సమితి, తెలంగాణ రాష్ట్ర సమితి ఒక ఉద్యమ పార్టీకి వెన్నుదన్నుగా నిలవాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? దాదాపుగా సభా ప్రాంగణంలో 100కు పైగా వ్యక్తులతోని 100 బయటలు కొట్టింది వైఆర్టీవీ. ఇగో ఈ చెయ్యి నొప్పితోనే భయంకరంగా, ఇప్పటికి ఇది చాలా భయంకరంగా నొప్పి ప్రారంభమైంది. ఎందుకు ఇంత సాహసం చేసినా అనేది కూడా నేను చెప్తాను. ఒకసారి మీరు చూడండి, నిన్న కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి మీటింగ్కు సంబంధించిన దానికంటే ముందు మనం ఏం చేసినామో కూడా ఒకసారి చూపించే ప్రయత్నం అయితే చేస్తాం. దాని తర్వాత అసలు వాస్తవాలు ఏంటి అనేది కూడా మీకు చెప్పే ప్రయత్నం అయితే నేను చేస్తా. ఎందుకు ఏంటి అనేది కూడా మీరందరూ కూడా ఆలోచించాలి. ఇక్కడ 4 బయట్లు ఉన్నాయండి, ఒక్కొక్కటిగా నేను చెప్పే ప్రయత్నం అయితే చేస్తా. దాంతోపాటు 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30, 31, 32, 33, 34, 35, 36, 37, 38, 39, 40, 41, 42, 43, 44, 45, 46, 47, 48, 49, 50, 51, 52, 53, 54, 55, 56, 57, 58, 59, 60, 61, 62, 62, 63, 64, 65, 66, 67, 68, 69, 70, 71, 72, 73, 74, దీంట్లో 2 ఉన్నాయి, 74, 75, 76, 77, 78, 79, 80, 81, 82, రైట్. ఇవి 82, ఇక్కడ 83, 84, 85, 85 ఇక్కడ మీకు కనబడుతున్నాయి. మరో 15 కూడా ఉన్నాయి, అవి ప్రైవేట్లో ఉన్నట్టున్నాయి, ఎందుకంటే దానికి సంబంధించిన ప్రాబ్లం. అంటే దాదాపుగా మీకు ఒక 85 వీడియోలు ఇక్కడ కనబడ్డాయి. దాంతోపాటు ఉన్నాయా? ఓకే, 85, 15 పబ్లిక్ అయితే మరికొద్ది విషయంలో. సో మొత్తానికి 100 బయట్లు, అంటే 100 మంది వ్యక్తులతోనే నేను మాట్లాడినా. అందులో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రస్తుత ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు అందరితో కూడా నేను మాట్లాడే ప్రయత్నం చేస్తున్నా. దేనికోసం?
బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభకు సంబంధించి ప్రజలు ఎన్ని లక్షల మంది వస్తారు, బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభలో ఎలాంటి టెక్నాలజీని వాడుతున్నారు, దాంతోపాటు గ్రీన్ మ్యాట్తో పాటు చైర్లు ఎందుకు వేస్తున్నారు, 10 లక్షల మంచిగా 10 లక్షల వాటర్ బాటిళ్లను వేస్తున్న తరుణం సభా ప్రాంగణం పైకి ఇతర రాష్ట్రాలకు సంబంధించిన వ్యక్తులు ఏమైనా వస్తారా, ఇక్కడి వ్యక్తులే ఉంటారా, దాంతోపాటు తెలంగాణకు సంబంధించిన బతుకమ్మ కానీ, తెలంగాణ అమరవీరుల స్మారక చిహ్నం కానీ, తెలంగాణ తల్లి విగ్రహం విషయంలో కానీ అడిగిన, దాంతోపాటుగా కాంగ్రెస్ పార్టీ అంటే పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్ర సమితికి భారత రాష్ట్ర సమితికి మధ్య రజతోత్సవం జరుగుతుందంటుంది. దాని మీద మీ కామెంట్ ఏంటి? 15 నెలల పాలనకు సంబంధించి ప్రజలందరైతే పూర్తి స్థాయిలో వేసారుపోయిన పరిస్థితి కనబడుతుంది. మళ్ళీ కేసీఆర్ రావాలనే నినాదం ప్రజలలో బలంగా వినబడుతుంది. అప్పటి ప్రభుత్వానికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా సంక్షేమ పథకాల విషయంలో కానీ ఇతరత్ర ప్రజలందరికీ కూడా గత ప్రభుత్వమే నచ్చింది. ఇలా రకరకాలుగా నేను చెప్పుకుంటూ వెళ్ళే ప్రయత్నం చేశాను. సో ఈ ప్రశ్నలన్నీ కూడా నేను స్వయంగా కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలను శ్రేణులను కూడా నేను అడిగిన పరిస్థితి కనబడతాను. ఇక్కడ 10 అన్నాయట, మొత్తం 100 వీడియోలు అంటే దాదాపుగా 3 రోజుల సమయంలో పూర్తి స్థాయిలో కూడా అక్కడే ఉండి ఈ చేయి నొప్పితోనే భయంకరంగా కూడా నేను అక్కడ వాస్తవాలను తెలంగాణ సమాజానికి చూపెట్టే ప్రయత్నం చేశాను. సరే, మొత్తానికి నిన్న సభ హిట్, దాంట్లో ఎలాంటి డౌటు లేదు. వాళ్ళు ఆశించిన స్థాయి కంటే ఎక్కువ చిల్లు, 3 లక్షల చైర్లేసిలు, 3 లక్షల చైర్లు కూడా నిండిపోయిన పరిస్థితి కనబడింది. సభా ప్రాంగణంలోకి రాకుండా ప్రభుత్వానికి సంబంధించిన అధికార పార్టీ ఎలాంటి దుశ్శాసన చర్యలకు పాల్పడిందో మీరు కూడా చూశారు. ఎక్కడికక్కడ బస్సులకు సంబంధించి ఆర్టీఓలను వీళ్ళని ఏ రోజు కూడా సక్రమంగా అంటే డ్యూటీలలో అంత వెరిఫికేషన్ చేసిలో నాకు తెలియదు, కానీ నిన్నటి రోజున ఒక్కసారిగా ప్రభుత్వం ఉలిక్కిపడి మేల్కొన్న పరిస్థితి మనం చూసాం. ఇది మీ అందరికీ తెలిసిన విషయమే. దానితో పాటుగా లారీలను అడ్డుపెట్టే ప్రయత్నం కూడా చేశారు, అది కూడా చూసాం. దాంతో పాటుగా రకరకాలుగా ప్రచారం చేసే ప్రయత్నం చేశారు. అయితే ఒక్కొక్క పత్రిక భారత రాష్ట్ర సమితికి సపోర్ట్ చేసిందా? నిజంగా కేసీఆర్ 14 సంవత్సరాల ఉద్యమ నేత గౌరవం ఇచ్చిందా? 10 సంవత్సరాలుగా పనిచేసిన ముఖ్యమంత్రి అంటే మాజీ ముఖ్యమంత్రి గారికి గౌరవం ఇచ్చిందా? కేవలం పూర్తి స్థాయిలో ఆ సభా ప్రాంగణంలో కేసీఆర్ మాట్లాడిన తీరుకు సంబంధించి మనం చూసాం. వాస్తవాలను కేసీఆర్ ఎంత స్పష్టంగా కూడా చెప్పారో కూడా మనం విన్నాం. సో కేసీఆర్కు సంబంధించి ఒక్కొక్క అంశం ఎట్లా జరిగింది అనేది కూడా ఒకసారి మనం చూసే ప్రయత్నం అయితే చేద్దాం. ఎందుకంటే కేసీఆర్ అంటే బ్రాండ్ అనే విషయం అందరికీ తెలుసు. దాంతోపాటు అసలు వాస్తవ కోణం ఏంది అనేది కూడా మనం చూసాం. నిన్న కొన్ని ట్రోల్ అయిన అంశాలను కూడా మనం చూసాం. సో ఇప్పుడు నేనేమంటున్నానంటే మొత్తానికి ఏంది కాంగ్రెస్ పార్టీ ఎలాంటి అంశాలను క్రోడీకరించి పూర్తి స్థాయిలో వాళ్ళు ప్రెస్ మీట్లు పెట్టి దయ్యాలు వేదాలు వల్ల ఇస్తాయి, మీకు గుర్తుందా? అలాంటి మాటలు నిన్న చాలామంది కాంగ్రెస్ నేతల నోటి నుండి నేను విన్నా, చూశాను. వాళ్ళకు కూడా కౌంటర్ ఇద్దాం. సో బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభ సక్సెస్ ఆఫ్ ఎలా, ఉపన్యాసం హిట్ ఆఫ్ అట్ట, రాజకీయ పార్టీ తన అస్తిత్వాన్ని నిలబెట్టుకుందా, ప్రజలకు నిజంగా కూడా నిలబెట్టిందా, వాళ్ళకు మనోధైర్యాన్ని కల్పించిందా? ఎస్, కల్పించింది అని చెప్పడానికి మొదటి అంశాన్ని నేను చరిత్ర పుటలలో ఒక్కొక్క అంశాన్ని కూడా తెర మీదకి తీసుకొస్తా. ఆ ఒక్కొక్క అంశాన్ని కూడా మీకు చెప్పే ప్రయత్నం అయితే చేస్తాం. ఎందుకంటే నిన్న కేసీఆర్కు సంబంధించి ఒక స్ట్రాంగ్ వార్నింగ్ అయితే ఉన్నది. ఆ స్ట్రాంగ్ వార్నింగ్కు సంబంధించి కూడా మనం చూసే ప్రయత్నం అయితే చేద్దాం. వాళ్ళకి ఏం జరిగింది, ఏం కథ అనేది ఒక్కసారి నేను కేసీఆర్ మొట్టమొదటిగా హిట్ అంటే పూర్తి స్థాయిలో తన ప్రసంగంలో హైలైట్గా నిలిచిన విషయాలను మీకు ఒక్కొక్కటిగా వినపెట్టే ప్రయత్నం చేస్తా. ఒకసారి మొదటి వీడియో విందాం, కేసీఆర్ ఏం మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన రాష్ట్ర డీజీపీ గారికి ఒక ప్రతిపక్ష నేతగా ఉన్న మాజీ ముఖ్యమంత్రి 14 సంవత్సరాలు ఉద్యమ సమయంలో పనిచేసిన రాష్ట్ర బీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి మొదటి హెచ్చరిక. బీఆర్ఎస్ పార్టీ 25వ వసంతంలో అడుగు పెడుతున్న సందర్భంగా రథోత్సవంలో తాను పేల్చిన మొట్టమొదటి బాంబ్ ఏంటి అంటే ఇది వినండి. పోలీసు మిత్రులకు మనవి చేస్తా ఉన్నా, ప్రజాస్వామ్యంలో ప్రజలకు అడిగే హక్కు ఉంటుంది, తప్పకుండా అడుగుతారు ప్రజలు. ఈ అడిగే హక్కును సోషల్ మీడియాలో బీఆర్ఎస్ కు సోషల్ మీడియా వారియర్స్ ఉన్నారు, వాళ్ళు బ్రహ్మాండంగా పనిచేస్తున్నారు, ఖచ్చితంగా అడుగుతున్నారు ప్రజల తరఫున. ఇంత అన్యాయం జరుగుతుంటే చూడలేక సోషల్ మీడియాలో పనిచేసే తెలంగాణ బిడ్డలు ఇది ఏమన్యాయమే ఎట్లా అని చెప్పి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నారు, ప్రజలకు మద్దతుగా నిలబడతా ఉన్నారు.
వాళ్ళ మీద కేసులు, వాళ్ళని పట్టుకపోవడు. పోలీస్ సోదరులను నేను అడుగుతా ఉన్నా, మీరెందుకు తుణుకులాడుతుండే? మీకేమక్కడ వచ్చింది? మీకొక్కటి చెప్తున్నా నేను, గ్యారంటీగా పోలీసు మిత్రులారా, ఇవాళ పోయి రాత్రి మీ డైరీలలో రాసుకోండి, మీ డైరీలలో రాసి పెట్టుకోండి. 100కు 100% ఇలా తెలంగాణ చెలరేగిన పరిస్థితికి మళ్ళా వచ్చేది బీఆర్ఎస్ గవర్నమెంటే. అది ఎవరు కూడా ఆపలేడు. అది ఎవరి తరం కాదు, ఎవరి వశం కాదు. రైట్, విన్నారా మిత్రులారా? చాలా స్పష్టంగా బీఆర్ఎస్ సోషల్ మీడియా వారియర్స్ చాలా బాగా పనిచేస్తున్నారు. వచ్చే ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయం. పోలీసులు ఎందుకు ఎగురుతున్నారు? బీఆర్ఎస్ సోషల్ మీడియా వారియర్స్ పై కేసులు పెడుతున్న పోలీసుల పేర్లు డైరీలో రాసుకోండి. ఇది ఎవరన్నారో తెలుసా? రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు నోట వెదిలిన మొదటి పానం. ఎస్, నిజమే. భారత రాజ్యాంగానికి సంబంధించి మనం అందులో పేపర్లను మాత్రమే చూసామా? భారత రాజ్యాంగంలో కేవలం పదాలను మాత్రమే చూసామా? అల్లికలలో ఉన్న అక్షరాలను మాత్రమే చూసామా? అందులోని చట్టాలను గౌరవించాల్సిన అవసరం మన మీద లేదా అంటే, ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా నిలుస్తూ ప్రజలకు రక్షణగా ఉండాల్సిన పోలీసు వ్యవస్థ ఈరోజు పూర్తి స్థాయిలో తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ ప్రశ్నిస్తున్న గొంతుకల మీద, బీఆర్ఎస్ సోషల్ మీడియా వారియర్స్ మీద, వాళ్ళ మీద ఎప్పటికప్పుడు కేసులు పెడుతూ, నిఘాలు పెడుతూ, అనేక రకాలుగా కుట్రలు కుతంత్రాలు చేస్తూ అరెస్టులు చేస్తున్న పర్వం కోకొల్లలుగా కనబడింది. అర్ధరాత్రి లేదు, అపరాత్రి లేదు, పగలు లేదు, రాత్రి లేదు, ఉదయం లేదు, సాయంత్రం లేదు. ఎక్కడ చూసినా కూడా అక్రమ కేసులు బనాయించడం రాష్ట్ర ముఖ్యమంత్రి గారి ఆదేశాలా లేకపోతే మంత్రుల ఆదేశాలో నాకు తెలియదు, కానీ వాళ్ళ మీద కేసులు నమోదు చేద్దామా, అరెస్టు చేద్దామా? ఇంతకు మించి వేరే పని లేదండి. ఈ తెలంగాణలో ఇంతకు మించి పని ఏమీ లేదు. ఇది చాలా 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 బాధాకరమైన విషయం. పోలీసు వ్యవస్థ పనితీరు అనేది ప్రతిబింబించేలా, అద్దం పట్టేలా ఒక రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ పార్టీ అధినేత మాట్లాడిండు అంటే మీ యొక్క వైఫల్యాలను ఒకసారి గుర్తు చేసుకోండి. పోలీసు వ్యవస్థకు మొత్తానికి కూడా నిన్న కేసీఆర్ హెచ్చరిస్తూ చెప్పిన మాట, ఔబై ఇక్కడ ప్రజాస్వామ్యం లేదా? ఔబై ఇక్కడ భారత రాజ్యాంగం అమల్లో లేదా? ఇక్కడ చట్టాలు అనేవి చుట్టాలుగా మారిపోయినవా లేకపోతే భారత రాజకీయ వ్యవస్థకు బానిసలుగా మారిపోయిందా అనేది కేసీఆర్ అడిగిండు నిన్న. ఎందుకు అడిగిండంటే, కేసీఆర్కు సంబంధించి చాలా స్పష్టంగా తాను అడిగిన మాటలలో కొన్ని చూస్తే గుండె బద్దలైపోయే విషయాలు అవన్నీ. నిజమండి, ఇది చాలా బాధాకరమైన విషయం. నిన్నటి రోజున నేను అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ జరిగిన సన్నివేశం కానీ, గత 4 రోజులుగా నేను అక్కడ పర్యవేక్షిస్తున్న దృశ్యాలను చూస్తూ ఉంటే, అన్నా నేను ఫేస్బుక్లో పోస్ట్ పెట్టినందుకు నా మీద కేసు పెట్టిల్లన్నా, అన్నా నేను ట్విట్టర్లో షేర్ చేసినందుకు కేసు పెట్టిల్లన్నా, అన్నా నేను ఏ తప్పు చేయలే, ఉదయాన్నే నా ఇంటికి పోలీసు వాళ్ళు వచ్చి బండ్లలో ఎక్కించుకుపోతూ ఉంటే, తీసుకెళ్తా ఉంటే, నేను మధ్యతరగతి పేద కుటుంబానికి సంబంధించిన విషయాన్ని అన్నా, నాకు ఈ చట్టాలు ఇవన్నీ కూడా తెలియవు, కేవలం ఇక్కడ జరిగిన వాస్తవమైన విషయాలు, అక్కడ ఎమ్మెల్యే కానీ లేదా ప్రజలు తిరగబడ్డ వీడియో తీసి దాన్ని అప్లోడ్ చేస్తే కేసులు పెట్టారన్నా. ఇది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా వాళ్ళు తమ యొక్క గోడును వెళ్ళబోసుకుంటున్న హృదయ విదారకమైన దృశ్యాలు ఇవి. అందుకే కేసీఆర్ హెచ్చరించాడు, ఇప్పటికైనా పోలీసు వ్యవస్థ తీరు మారుతుందా లేదా? రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి ఆదేశాలు మాత్రమే పనిచేస్తాయా? రాష్ట్ర డీజీపీ గారి ఆదేశాలు పని చేయవా? చాలా స్పష్టంగా చెప్తున్నా నేను. పోలీసు వ్యవస్థ పూర్తి స్థాయిలో కూడా నిన్న 2000 మంది అని చెప్పిరండా, 2000 మంది అని చెప్పిళ్ళు. 200 మంది కూడా కనవల్లే నాకు. కరీంనగర్ నుండి వచ్చేటోళ్ళు కానీ, ఖమ్మం నుండి వచ్చేటోళ్ళు కానీ, నల్గొండ నుండి వచ్చేటోళ్ళు కానీ, ఆదిలాబాద్ నుండి వచ్చేటోళ్ళు కానీ, నిజామాబాద్ నుండి వచ్చేటోళ్ళు కానీ, హైదరాబాద్ నుండి వచ్చేటోళ్ళు కానీ, చాలా చోట్ల ట్రాఫిక్ ఏర్పడుతుంది. అక్కడికి ప్రజలను సాగనంపే ప్రయత్నం చేయండి, ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు సృష్టించకుండా చూడండి అంటే అక్కడే పోలీసులు వచ్చి అక్కడే లారీలను నిలబెట్టి అక్కడే వాళ్ళు ప్రేక్షక పాత్ర వహిస్తే ఇక ఏం రక్షణ కల్పిస్తున్నట్టు? మరి తెలంగాణలో పోలీస్ శాఖ అనేది దాన్ని తొలగించేసి వేరే ఏమన్నా పెడదామా? మరి ఎలాగో పేపర్లు భారత రాజ్యాంగం ప్రకారం, చట్టాల ప్రకారం నడవట్లేదు అనేది కేసీఆర్ నిన్న చెప్పిన తన యొక్క గాత్రంతో చెప్పిన మొదటి అంశం ఇదేనండి. నిజంగా ఇది చాలా బాధాకరమైన విషయం. నిజంగా నేను ఖమ్మం నుంచి వరంగల్ రోడ్లో వచ్చే కొన్ని దృశ్యాలను చూస్తూ ఉంటే మీకు చాలా 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 బాధేస్తుంది.
ఎందుకంటే అక్కడ లారీలను అడ్డు పెట్టడం ఏంటండి నాకు అర్థం కాదు. సభకు రాకుండా ఉండడానికి ఎన్ని రకాలుగా కుట్రలు చేయాలో అన్ని రకాలుగా కుట్రలు చేస్తున్నారు. వై నాట్? ఎందుకు ఒక ఉద్యమ పార్టీకి మద్దతు తెలిపితే తప్పేంటండి? ఉద్యమ పార్టీ పూర్తి స్థాయిలో ప్రజల కోసమే పనిచేస్తుంది కదా, వేరే ఎవరి కోసం కూడా పనిచేయదు కదా. మరి అలాంటి ఉద్యమ పార్టీని పట్టుకొని రకరకాలుగా ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళు పూర్తి స్థాయిలో కూడా నిన్న ఎక్కడికక్కడ కూడా అరెస్టు చేసే ప్రయత్నం చేస్తున్నారు. అంటే ఇంతకంటే దారుణంగా ఇంకేముంటుందో ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచించాలి. తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, నిన్న పోలీసు వాళ్ళకే హెచ్చరికలు ఎందుకు జారీ చేసిండంటే కేసీఆర్ ఖచ్చితంగా హెచ్చరికలు జారీ చేస్తాడు. నిన్న కేసీఆర్కు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా నిన్న ఎందుకు అనేది మీకు ఒక విజువల్తో సహా నేను చూపెట్టే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే మళ్ళొక్కసారి వినండి, ఇది చాలా స్పష్టంగా కూడా చదువుకున్న వాళ్ళు అందరూ కూడా ఆలోచించాల్సిన విషయం. ఎస్, ఈరోజు ఇంత జరుగుతూ ఉంది అంటే ఇంతకంటే దారుణమైన విషయం ఇంకేం ఉండదండి. తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా ఆలోచించాల్సిన విషయం. ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇంతకంటే ఘోరమైన విషయం, ఇంతకంటే దారుణమైన విషయం ఇంకేమీ కూడా మీకు కనిపించదు. పూర్తి స్థాయిలో కూడా ఎక్కడికక్కడ ఏంది లారీలను రాకుండా వాటిని అడ్డుకునే ప్రయత్నం చేయడం కానీ, లేదా ఇతరత్ర చేసే ప్రయత్నాలు కానీ. అరే లారీలల్లా ఒక్కసారి గిడ చూడుర్రి, అయ్యో కేసీఆర్ సభ కోసం తరలి వస్తూ ఉంటే లారీలను అడ్డం పెట్టిరు. ఇక చూడుర్రి ఒకసారి. ఇది రోడ్డు పక్కన అనుకుంటే పొరపాటు, ఇది నడి రోడ్డు మీద ఈ లారీ దృశ్యాన్ని ఒకసారి చూడు ఇగో లారీలను చూడండి మీరు. అంటే ఒక్కసారి ఎంత నీచానికి ఒడిగట్టిల్లంటే దీన్ని ప్రభుత్వ యంత్రాంగం యొక్క వైఫల్యం అనుకోవచ్చా, ప్రభుత్వం యొక్క కుట్రకోణం అనుకోవచ్చా? బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభకు స్వచ్ఛందంగా ప్రజలందరూ కూడా తమ యొక్క సొంత ఖర్చులు పెట్టుకొని వస్తూ ఉంటే కావాలని కుట్రపూరితంగా చేసిన ఈ చర్యను ఏమనాలి అనేది రాష్ట్ర ప్రభుత్వమే సమాధానం చెప్పాలి. రాష్ట్ర ప్రభుత్వమే సమాధానం చెప్పాలండి. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మరి ఎలాంటి ఆదేశాలు ఇచ్చిర్రో నాకైతే తెలియని పరిస్థితి కనబడుతుంది. ఇక కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొడతామని చాలామంది మాట్లాడుతున్న అంశాన్ని మేము చూస్తున్నాం. ఒకసారి కేసీఆర్ నేను ఏమన్నాడో వినండి, మళ్ళీ జాగ్రత్తగా వినండి. చెవులను నేను చెప్తున్నా, పాము చెవుల కంటే మంచే పెట్టుకొని వినండి, లేకపోతే వినబుద్ధి మీకు వినబడకపోతే సౌండ్ ఎక్కువ పెట్టుకొని వినండి. ఇది కాంగ్రెస్ పార్టీలో ఇష్టం వచ్చినట్టుగా కారుకూతలు కూస్తున్న ప్రతి నేతకు ఈ వీడియో అంకితం. ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ పడగొడుతుంది. ఎందుకు పడగొడతారు? ఎవరికి ఏం రైట్ ఉంది? ఎట్లా పడగొడతారండి? ఇక్కడ భారత రాజ్యాంగం ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోబడిన నేతలను ఏ విధంగా పడగొడతాం? 15 నెలల మీ రాక్షసమైన పాలన తెలంగాణ యావత్తు సమాజం కనీ విని ఎరగని రీతిలో చూసింది. మీ యొక్క పరిపాలన వ్యవస్థ ఎట్లుందో ప్రజలకు తెలుసు. ఈరోజు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావుకు సంబంధించి ప్రభుత్వాన్ని పడగొడతారని ఏది అక్కడ కన్నె ప్రభాకర్ ఒక దశలో ఒక రకంగా మాట్లాడితే దాన్ని పోర్ట్రేట్ చేసి రకరకాలుగా చేసే ప్రయత్నం చేశాం. ఒకసారి కేసీఆర్ ఏం మాట్లాడినో వినండి. మాట్లాడితే అన్న ఇంకా 3 ఏళ్ళు భరించాలని గవర్నమెంట్ అని మాట్లాడింది. ఆయన మాట చెప్పింది విలేకరులు. అదే చూసారా మా గవర్నమెంట్ పడగొడతాడు. మేమెందుకు పడగొడతాం రా భయ్? మాకేమైనా కాల్చేరు గురుగులో పెట్టినా? మేమా కిరికిరి పని చెయ్యం బిడ్డ. మీరే ఉండాలి, ఓట్లు తీసుకున్నారు, చక్కగా పని చేయకపోతే మీ ఈపులు ప్రజలే సాఫ్ చేస్తారు. అంతే కదా? మేము పడగొట్టాం, మీ గవర్నమెంట్ పడగొట్టాం. ఎందుకంటే మీ సంగతి ఏందో మా సంగతి ఏందో ప్రజలకు పూర్తిగా అర్థం కావాలి. రైట్, ఇది విషయం అండి. ఎందుకంటే తెలంగాణ ప్రాంత ప్రజలందరికీ కూడా తెలవాలి కాబట్టి కేసీఆర్ గారు స్వయంగా కూడా మాట్లాడాను. ఇంకా ప్రభుత్వాన్ని పడగొడుతుంది బీఆర్ఎస్ అనే ఆలోచన భ్రమల నుంచి బయటకు వచ్చి చక్కగా పరిపాలన చేసుకోరు. ఈసారి బీఆర్ఎస్ పార్టీ లేకపోతే ఇంకొకరు ఎవరు పడగొట్టరు. స్వయంగా మీ స్వయంకృత అపరాధంతో ప్రజలు మిమ్మల్ని ఓడగొట్టే ప్రయత్నం చేస్తారు. ఈ విషయాన్ని పక్కన పెడితే సో ప్రభుత్వం అయితే పడిపోదు. 2025 ఇది 2028 ఎన్నికలు జరిగే వరకు కూడా పూర్తి స్థాయిలో కూడా
భారత రాష్ట్ర సమితి పార్టీ విపక్షంలో ఉంటుంది, అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉంటుంది. ఇది చాలా క్లియర్ కట్గా ఆలోచించుకోండి. వాళ్ళ యొక్క పరిపాలన ఎట్లుంటుంది, ప్రజలు ఏ విధంగా ఓటేశారు, ఎలా మోసపోయారు, ఈ ప్రభుత్వం చేస్తున్న పరిపాలన ఎట్లుంది, ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు అందిస్తుందా లేదా ఏంటి అనేది ప్రజలే పూర్తి స్థాయిలో ఆలోచనలో పడతారు, వాళ్ళకే తెలుస్తుంది. నెక్స్ట్ ఇంకొక అంశాన్ని మీకు చెప్పాలి. నేను చెప్పిన కదా, ఇది మళ్ళొకసారి వినాలి, ఎందుకంటే ఇది వినబెట్టాలి పదే ఒకసారి అయినరు. పోలీసు మిత్రులకు మనవి చేస్తా ఉన్నా, ప్రజాస్వామ్యంలో ప్రజలకు అడిగే హక్కు ఉంటుంది, తప్పకుండా అడుగుతారు ప్రజలు. ఈ అడిగే హక్కును సోషల్ మీడియాలో బీఆర్ఎస్ కు సోషల్ మీడియా వారియర్స్ ఉన్నారు, వాళ్ళు బ్రహ్మాండంగా పనిచేస్తున్నారు, ఖచ్చితంగా అడుగుతున్నారు ప్రజల తరఫున. ఇంత అన్యాయం జరుగుతుంటే చూడలేక సోషల్ మీడియాలో పనిచేసే తెలంగాణ బిడ్డలు ఇది ఏమన్యాయమే ఎట్లా అని చెప్పి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా ఉన్నారు, ప్రజలకు మద్దతుగా నిలబడతా ఉన్నారు. వాళ్ళ మీద కేసులు, వాళ్ళని పట్టకపోవడు. పోలీస్ సోదరులను నేను అడుగుతా ఉన్నా, మీరెందుకు దుంకులాడుతుండే? మీకేమక్కడ వచ్చింది? మీకు ఒక్కటి చెప్తున్నా నేను, గ్యారంటీగా పోలీసు మిత్రులారా, ఇవాళ పోయి రాత్రి మీ డైరీలో రాసుకోండి. మీ డైరీలలో ప్రజల స్పందన చూడండి ఒకసారి. ఎందుకు ఈ వీడియో మళ్ళీ ప్లే చేస్తున్నానంటే, ప్రజల యొక్క రక్తం ఎలా సలసలమని మరుగుతున్నదో వాళ్ళు గనక ఒక్కసారి ప్రజాక్షేత్రంలో అడుగుపెట్టి రాజ్యాంగం ఇవన్నీ అని కేసులని చూస్తూ ఉంటే, ఒక్కసారి వాళ్ళు రంగంలోకి దిగితే ఎట్లుంటుందో ఒకసారి చూడుర్రి, వినుర్రి. ప్రజల స్పందన నేను చూపెట్టడానికి కేసీఆర్ మాట్లాడుతున్న అంతా వివరించా, కానీ ఈ బ్యాక్గ్రౌండ్లో ప్రజలు ఎట్లా వాళ్ళ యొక్క ఆగ్రహాన్ని ఆవేశాన్ని కట్టలు తెంచుకొని ఈ తెలంగాణ రాష్ట్ర డీజీపీ పోలీస్ వ్యవస్థకు వాళ్ళ యొక్క ఆక్రోశాన్ని వెలగక్కుతున్నారో చూడండి. ఒక్కసారి కేసీఆర్ ఆదేశాలు ఇస్తే కథ వేరేలా ఉంటుంది. చూడుర్రి ఒకసారి కేసీఆర్ మాట్లాడతాను. రాసి పెట్టుకోండి, 100కు 100% ఇలా తెలంగాణ చెలరేగిన పరిస్థితికి మళ్ళా వచ్చేది బీఆర్ఎస్ గవర్నమెంటే. అది ఎవరు కూడా ఆపలేడు. అది ఎవరి తరం కాదు, ఎవరి వశం కాదు. ఇది కేసీఆర్ గారు మాట్లాడింది, ఎందుకంటే అది వినబెట్టాలి కదా. జేసీబీలు పెట్టి మేము చెరువులలో పూడికెళ్ళి తీస్తే వీళ్ళేమో హైడ్రా అని మరి బొందా అని పెట్టి పేదల ఇండ్లు కూడా కొడతా ఉన్నారు. ఆనాడు చెరువు పూడికెళ్ళి తీసిన బుల్డోజర్లు ఇలా పేదల ఇండ్లు కూడా కొడతా ఉన్నాయి. ఇవన్నీ మనం చూస్తా ఉన్నాం. పెద్ద మొగోడని ఒకటి పిలిచిరట, మొగోడని మోల్కాల్స్తానికి పిలిస్తే ఎలక పిల్లని చూసి ఎలకల పడ్డాడు. ఇక మా అంత సిపాయి లేరు, మేము తెచ్చే ఇస్తాం, 6 సందమామలు పెడతాం, 7 సూర్యులు పెడతాం అని నమ్మబాలికి ప్రజలను దగా చేసి మంచిగున్న తెలంగాణ నాగం పట్టించి ఓట్లు వేయించుకొని ప్రజలను మోసం చేసేది, దగా చేసేది. ఈ మాట నిజం, మీ అందరికి తెలుసు. వరుస బట్టి గోల్మాల్ దింపుట్ల కాంగ్రెస్ ను మించిన వాళ్ళు లేడు. వరుస బట్టి గోల్మాల్ దింపుట్ల కాంగ్రెస్ ను మించిన వాళ్ళు లేడు. ఈ దేశంలో షేర్షా సూర్య ఒక రాజుండే, ఆయన కాలంలో రెవెన్యూ సంస్కరణలు తెచ్చినారు. నేను చెప్పే మాట మంచి వినాలి మీరు. చరిత్ర పొడుగుతో చూస్తే షేర్షా సూర్యు నుంచి స్వతంత్ర భారతం వచ్చిన తర్వాత ప్రజాస్వామ్య ప్రభుత్వాలు కూడా రైతుల దగ్గర రకరకాల శిస్తులు వసూలు చేసినారు, రైతుల దగ్గర డబ్బులు వసూలు చేసినారు, తహసీల్ రకాలు వసూలు చేసినారు, నీటి తీరువాలు వసూలు చేసినారు. కానీ రైతులు చూడాలని ఎవరు అనుకోలే. భారతదేశంలోనే ఎక్కడ కూడా లేని స్కీమ్, నన్ను ఎవరు అడగలే, ఎలక్షన్లలో చెప్పలే. నాకు నేనుగా ఆలోచించి, ప్రభుత్వమే ఆలోచించి రైతు బంధు పథకాన్ని తెచ్చినాం. చాలా బ్రహ్మాండంగా రైతు బంధు పథకాన్ని అమలు చేసినాం. రైట్, ఇది కేసీఆర్ గారికి సంబంధించి పలు సందర్భాలలో వాస్తవాలను తెలంగాణ యావత్తు సమాజానికి చూపించిన పరిస్థితి కనబడతాను. అయితే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన రజతోత్సవ సభ కంటే ముందు ఇక్కడ వరంగల్ నుంచే తెలంగాణకు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి నాటి తెలంగాణ రాష్ట్ర సమితి, నేడు భారత రాష్ట్ర సమితి ప్రస్థానాన్ని ఒకసారి మనం చూడాలి. ఈ ప్రస్థానం అనేది చాలా ఇంపార్టెంట్.
ఈరోజు తెలంగాణలో పూర్తి స్థాయిలో వరంగల్లో కేసీఆర్కు వెన్నుదన్నగా నిలిచి ఓరుగల్లు అండగా నిలుచుకొని వేరుగల్లు ఆయుధంగా మారి రణం చేసి పోరు చేసి పోరాటం చేస్తే వచ్చిన తెలంగాణలో పూర్తి స్థాయిలో 25 ఏట ప్రస్థానం కాబట్టి వరంగల్ అడ్డాగా వరంగల్ గడ్డ మీద పెట్టిన సభలన్నీ కూడా విజయవంతమైన సక్సెస్ అయినాయి. ఒక్కసారి ఏ సందర్భాలలో ఎలాంటి వెట్టిలో ఒకసారి చూద్దాం. ఇక్కడ మీరు చాలా స్పష్టంగా కూడా చూడొచ్చు. 2001లో హనుమకొండలో కేయులో భారీ బహిరంగ సభ పెట్టిండు. 2001లో పార్టీ ప్రారంభించిన సంవత్సరంలో కాకతీయ యూనివర్సిటీలో భారీ బహిరంగ సభ పెట్టిలు. దాని తర్వాత 2002లో విద్యుత్ ఉత్పత్తి కేంద్రం ఏర్పాటుకు భూపాలపల్లిలో బహిరంగ సభ పెట్టిండ్రు. 2003లో వరంగల్ జైత్రయాత్ర పేరిట భారీ బహిరంగ సభ పెట్టిలు. 2003 అక్టోబర్లోనే మేడారంలో పల్లెబాట కార్యక్రమాన్ని పెట్టిలు. 2009లో కేయులో విద్యార్థుల జేఏసీ బహిరంగ సభ పెట్టింది. తెలంగాణ వచ్చుడో కేసీఆర్ సచ్చుడో అనే నినాదం. ఇది చాలా వరకు కూడా ఒకసారి ఆలోచించండి. మన గ్రామీణ ప్రాంతాలలో ఇళ్లలో కూడా సస్తే బాగుండు అంటే ఏమ్రా బిడ్డ ఏం నాశనకాలం పుట్టిందా ఏం మాట్లాడుతున్నాం అని తిడతారు. కానీ ఒక వ్యక్తి తన ప్రాణం పోయినా పర్వాలేదు ఒక రాష్ట్రం బాగుండాలి అనుకున్న వ్యక్తి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు. నిజంగా చాలా గొప్ప వ్యక్తి, చాలా గొప్ప మనసున్న వ్యక్తి. నేను ఎందుకు చెప్తున్నానంటే ఒక రాష్ట్రం కోసం తెలంగాణ వచ్చుడో కేసీఆర్ సచ్చుడో అనే నిదానం ఇచ్చిర్రంటే ఎంత గుండె ధైర్యం ఉండాలి. దాని తర్వాత 2010లో కూడా తొర్రూరులో టీఆర్ఎస్ బహిరంగ సభ పెట్టింది. 2017లో వరంగల్లో ప్రగతి నివేదన పేరిట బహిరంగ సభ పెట్టింది. కాగా నిన్నటి రోజున బీఆర్ఎస్ రజతోత్సవ సభను కూడా జరిపిన విషయాన్ని మీరు అందరూ కూడా చూడాలి. రైట్, ఇక ఇది చూసాం. పూర్తి స్థాయిలో కేసీఆర్కు సంబంధించి చూసే ముందు కొన్ని పత్రికలు నేను చెప్తా. పత్రికలకు సంబంధించి ఒక్కొక్క పత్రిక ఏంటి వాస్తవం ఏంది అనేది మీకు తెలవాలి. ఇగో ఇది బీజేపీ పత్రిక, ఇది కిషన్ రెడ్డి గారి సారథ్యంలో నడిచే పత్రిక. ఓపెన్గా చెప్తున్నా, నిన్న కేసీఆర్ గారి సభకు సంబంధించిన అంశాలు ఏవీ లేవు. ఇగో గిడ ఇంత మూల కేసులు, దాని తర్వాత నిన్న మూగజీవికి సంబంధించి బీజేపీ తెలంగాణలో సంచలన ట్వీట్ అని పెట్టింది. ఇక్కడ ఎక్కడైనా కేసీఆర్కు సంబంధించిన అంశం ఉందా? కాబట్టి తెలంగాణ ప్రాంత బిడ్డలు ఎంత వీలైతే అంతగా ఈ పేపర్లను పక్కన పెట్టు, కథం డిలీట్. నెక్స్ట్ వచ్చేసి ఆంధ్రజ్యోతి. ఎందుకంటే మొదటి నుండి మన తెలంగాణ రాష్ట్రం మీద విషం జిమ్ముతున్న పత్రిక అయినా పేపర్ అయినా ఎందుకంటే తెలంగాణలో పూర్తి స్థాయిలో ఉద్యమ సమయంలో కూడా అనేక రకాలుగా కూడా మనం రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా కొన్ని ఛానళ్ళను బహిష్కరించిండు కేసీఆర్. ఇది రాసిర్రు. ఓకే, వెలుగు పత్రిక ఎట్లా రాసిందో కూడా చూడాలి. ఎందుకంటే మా వివేక్ కాకది కాబట్టి, మరి వివేక్ అన్న ఎట్ సైడ్ ఉన్నాడో కూడా ఇవాళ తెలిసిపోతుంది. రైట్, ఏంది రైట్. ఓకే, ఇప్పుడు కేసీఆర్ నిన్న సభలో మాట్లాడిన ఒక్కొక్క అంశాన్ని మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. రైటా? రైట్, ఒకసారి ఒక్కొక్క అంశానికి సంబంధించి చూద్దాం. ఇక్కడ నమస్తే తెలంగాణకు సంబంధించి ఒకసారి ఇక్కడ చూడురి. ఆపరేషన్ కంగారు ఆపాల్సిందే కేసీఆర్ నిన్న మాట్లాడిన ఒక్కొక్క అంశాన్ని. కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ కంగారు పేరుతో ఛత్తీస్గఢ్లో యువకులను గిరిజనులను ఊచకోత కోస్తున్నది. అది ధర్మం కాదు, నక్సలైట్ల ప్రతిపాదన పెడుతున్నారు. మేము ప్రభుత్వం దగ్గరికి వచ్చి చర్చలు చేయడానికి సిద్ధంగా ఉన్నామని అంటున్నారు. నేను కేంద్రాన్ని కోరుతున్నా బలం ఉంది కదా అని సంపుకుంటా పోవుడు కాదు, అది ప్రజాస్వామ్యం కాదు. ఆపరేషన్ కంగారును వెంటనే ఆపివేయండి, నక్సలైట్లను పిలిచి చర్చలు జరపండి, వాళ్ళు ఏమి మాట్లాడతారో చూడండి, అది కూడా నల్లనా తెల్లనా దేశం ముందటిగా రాయనియండి. అట్లా కాదు మొత్తం నరికి పారేస్తామంటే కోసి పారేస్తామంటే ఎలా? మిలిటరీ మీ దగ్గర ఉన్నది కాబట్టి కొడతారు, కానీ అది ప్రజాస్వామ్యం ఏది అనిపించుకోదు, అది ధర్మం కాదు అంటూ కూడా నిన్న కేసీఆర్ మాట్లాడాను. ఇక ఈ మాట మాట్లాడినాక ఇక కాంగ్రెస్ పార్టీలో గజ 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 అనుకుతున్నారు. ఏం జరిగిందో తెలుసా? వెంటనే ఇక కేసీఆర్ మాట్లాడిన తర్వాత వాళ్ళ పార్టీకి సంబంధించిన అధ్యక్షుడు ఉంటాడు కదా మహేష్ కుమార్ గౌడ్, మరి ఆయనను లెక్కలు తీసుకుంటున్నాడో లేదో నాకైతే తెలియని పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే ఆ విషయంలో నాకు క్లారిటీ లేదు. సో ఎందుకు అంటే రాష్ట్ర ముఖ్యమంత్రి పార్టీ యొక్క అధ్యక్షునితోని ఇతరత్రతోని చర్చలు జరుపుతారు. కానీ రేవంత్ రెడ్డి పరుగు పరుగున ఎట్లా మళ్ళీ మామూలు కాదు, ఉరుకులు పరుగులు పెట్టి జానారెడ్డి ఇంటికి చేరిండి. అలా జానారెడ్డి ఇంటికి పోయి ఆపరేషన్ కంగార్, శాంతి చర్చలు, కార్పుల విరమణ తదితర అంశాలపైన జానారెడ్డితో చర్చించిండు. నిన్న రజతోత్సవ ఆపరేషన్ కంగార్ ఆపివేయాలని, మావోయిస్టులతో చర్చలు చేయాలని కేసీఆర్ నిన్నటి సందర్భంగా మాట్లాడితే ఇవాళ ప్రభుత్వానికి సంబంధించిన రాష్ట్ర ముఖ్యమంత్రి పరుగో అంటూ వెళ్ళిపోయిన పరిస్థితి కనబడుతుంది. అంటే కేసీఆర్ మాట్లాడితే మాటల తూట, కేసీఆర్ ఏదైనా మాట్లాడితే ఏ అధికారం ఉన్నా లేకున్నా పరుగులు పెట్టాల్సిందే.
నిన్న మావోయిస్టులకు కేంద్ర బలగాలకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఏంది కాల్పులు కొనసాగుతున్నాయి, అది పద్ధతి కాదు, ఇది ప్రజాస్వామ్యబద్ధంగా వాళ్ళు చర్చలకు వెళ్తారు, ఆ చర్చలు ఏందో మాట్లాడండి అంటే భారతీయ జనతా పార్టీ మా దగ్గర సైన్యం ఉన్నది కదా, మేము మాట్లాడే అంశంలో లేవు అంటూ కూడా వెళ్ళిపోయిన పరిస్థితి కనబడుతుంది. రైట్, ఇక తెలంగాణ విలన్ ఎవరు? తెలంగాణ విలన్ కాంగ్రెస్. ఎందుకంటే అది కాంగ్రెస్ కాదు, ఒక ఆయన పేరేం పేరు, పీఠాధిపతి మన కాంగ్రెస్, ఇది గ్రేస్ ఖాన్ అట, అంటే తురుకోళ్ళ పార్టీ అని చెప్పిండు. ఎవరు చెప్పారా? నేను చెప్పలే అయ్యా. నిన్న ఒక పెద్ద మనిషి, ఆయన పేరేం పేరు, పీఠాధిపతి, మొన్ననే వచ్చాడు చూడు, ఆయన ఎక్కడ ఆదిలాబాద్ ఎక్కడ పెట్టిండు ఆశ్రమం. ఆ వీడియో నాకు కనబడ్డది సోషల్ మీడియాలో. అది మన పార్టీ కాదు. ఈ కాంగ్రెస్ పార్టీ ఒక పేరా? కాంగ్రెస్ పార్టీ ఎన్ని రకాల పేర్లు మార్చింది, కాంగ్రెస్ పార్టీ ఎన్ని రకాలుగా చేసింది అనే విషయాన్ని ఒకసారి ఆలోచించాం. దాని గుర్తులు ఏది ఉండే, తర్వాత ఎడ్ల కాడ కానుండి మొదలు పెడితే రైతు నాగలి కాను మొదలు పెడితే చివరికి షేయి గుర్తు ఎట్లొచ్చింది అనేది కాంగ్రెస్ పార్టీ తెలవాలి. ఈ కాంగ్రెస్ పార్టీ వల్లనే కదా తెలంగాణలో 1200 మంది విద్యార్థులు అమరవీరులు అయినంటే వాళ్ళ యొక్క పాపం కాంగ్రెస్ పార్టీదే కదా, అది వాస్తవమైన విషయం కదా, అందరికీ తెలవాల్సిన విషయమే. ఇక దీంతో పాటుగా అసలు ఏం జరిగింది, తెలంగాణలో బలవంతంగా ఆంధ్రాలో కలిపింది నెహ్రూ, అంతే వాస్తవం. అది ఈ తెలంగాణ రాష్ట్రం అసలు భారతదేశం అనేది బ్రిటిష్ కాలంలో పరిపాలించబడితే మనం నిజాం ప్రభువు దగ్గర పూర్తి స్థాయిలో ప్రత్యేక సంస్థానంగా మన పరిపాలన కొనసాగింది. చరిత్రను మీరు ఒకసారి వెనక ముందు వెళ్ళి చూస్తే ఇది వాస్తవమైన విషయం, ఇది అందరికీ తెలవాల్సిన విషయం. కానీ ఈరోజు ఏం చేస్తున్నారు అంటే, ఏంది ఆంధ్ర పెత్తందారి వ్యవస్థ అప్పుడు ఏంది అంటే, ఎవరు బాగుపడితే మేము తెలుగు వాళ్ళం అనుకుంటా ఆ యాస భాష వాళ్ళ భాష వేరు, మన భాష వేరు, వాళ్ళ యాస వేరు, మన యాస వేరు. మన యాస ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మాట్లాడితే ఎట్లా సులుకన చేసిళ్ళు, ఎన్ని రకాలుగా పేర్ల పెట్టిలో తెలుసు కదా. అదే కేసీఆర్ వచ్చిన తర్వాత 2001 నుండి 2014 వరకు తన నోటి నుండి మాటల పదాలను ఒక్కొక్క బుల్లెట్ను వదులుతుంటే ఆ తూటాలు తాకితే ఒక్కొక్కరి ఆఖరికి వైఎస్ రాజశేఖర రెడ్డి కూడా సభా సాక్షిగా మాట్లాడిన పరిస్థితి కనబడుతుంది. మీ అందరికీ తెలిసిన విషయమే. కేసీఆర్ వచ్చిన తర్వాతే తెలంగాణ వచ్చింది, మనల్ని కుట్రపూరితంగా అందులో కలిపేది. ఇక 1969లో 400 మందిని కాల్చి చంపింది ఇందిరా సర్కార్ కాదా కాంగ్రెస్ ఎప్పుడైనా తెలంగాణ శత్రువే. కాంగ్రెస్ పార్టీ అనేది తెలంగాణకు బద్ధ వ్యతిరేకం, బద్ధ శత్రువు. 1969లో ఈ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం దాదాపుగా విద్యార్థులందరూ పోరాటం చేస్తూ ఉంటే 400 మందిని విద్యార్థులను ఊచకోత కాల్చి చంపితే కనీసం వాళ్ళ యొక్క అంతిమ సంస్కారాలు చేసుకోవడానికి కనీసం వాళ్ళ యొక్క డెడ్ బాడీలను కూడా ఇవ్వలే, అమరులైన వాళ్ళకి సంబంధించి చూపించలే వాళ్ళ కుటుంబాలకు. ఆ పేరుతోని చాలామంది నేరేసారు, ఇది వాస్తవమైన విషయం. మరి అలాంటి కాంగ్రెస్ ఈ తెలంగాణలో అవసరమా? మన ప్రాణాలను తీసే ఆ కాంగ్రెస్ మనకు అవసరమా? బీఆర్ఎస్తో పొత్తు పెట్టుకొని 14 ఏళ్ళు ఏడ్పించిర్రు. తెలంగాణ కోసం పదవులు త్యాగం చేసింది బీఆర్ఎస్ బిడ్డలు, పదవుల కోసం పెదవులు మూసుకున్నది కాంగ్రెస్ నాయకులు, ఇది వాస్తవమైన విషయం. 1969లో తెలంగాణ ఉద్యమం చెలరేగితే ఆ తెలంగాణ ఉద్యమం ఎట్లా రూపాంతరం మారింది? నేతలకు సంబంధించి పూర్తి స్థాయిలో బ్యాగులు ముట్టిన తర్వాత, పదవులు ముట్టిన తర్వాత గాప్చుప్ అన్నట్టుగా అయిపోయారు. కుక్కకు బొక్కేసినట్టు వీళ్ళకు పదవులను బ్యాగులు అప్పచెప్తే గాప్చుప్ అయిపోయారు 1969లో తెలంగాణ ఉద్యమం. వాస్తవమైన విషయం అది. వరుస పెట్టి గోల్మాల్ దింపుట్ల కాంగ్రెస్ను మించినో లేడు. అధికారంలోకి రావడానికి ఎన్ని మాయమాటలు చెప్పిర్రు, ఉన్న గాంధీలు లేని గాంధీలు దిగబడి ఏది ఊర్ల పొంచి తిరిగిర్రు. హామీలే కాదు, బుక్కులు ఇచ్చి బాండ్ పేపర్లు ఇచ్చి రాసిచ్చి ఏడబైనే మీ బాండ్ పేపర్లు. తెలంగాణలో ఎందరు దేవుళ్ళు ఉన్నారో అందరి మీద ఒట్లు పెట్టిర్రు. ఇప్పుడేవాడు నమ్ముతలేడు, అప్పుడు అప్పు పుడతలేదని మాటలు. ఇంత మోసం, ఇంత దగాన రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిర్రు. ఎంత మంచిగున్న తెలంగాణను బొందల పడగొట్టిర్రు. ఏడాదిలా గింత గల్లంతా కేసీఆర్ పక్కకు పోగానే ఆగమా. ఈ కాంగ్రెస్లకు ఏం మాయరోగం వచ్చింది, ఏం బీమార్ వచ్చింది? చెరువుల పూడిక తీస్తే బుల్డోజర్లు నేడు ఇండ్లు కూలుస్తున్నాయి. ముందుకు పోవాల్సిన తెలంగాణను వెనక్కిపోతున్నది. యూనివర్సిటీ భూములు అమ్ముతారా? విచక్షణ ఉందా? మేం ప్రభుత్వాన్ని కూల్చం, ప్రజలే మీ ఈపులు సాపు చేస్తారు. పోలీసు మిత్రులారా మీకెందుకు దునుకులాట, మీ డైరీలలో రాసి పెట్టుకోర్రి, మేం వస్తున్నాం తస్మాత్ జాగ్రత్త. ఇది కేసీఆర్ నిన్న ఇచ్చిన హైలైట్ స్పీచ్. ఎందుకంటే ఇది అందరికీ తెలవాలి, వాస్తవమైన విషయం. కేసీఆర్ ఉన్నప్పుడు తెలంగాణ రాష్ట్రంలో కాళేశ్వరం జలాలతోని 24 గంటల నీళ్లు వచ్చి ఎండాకాలం, వానాకాలం, చలికాలం తేడా లేకుండా అన్ని చెరువులు కూడా పూర్తి స్థాయిలో అద్భుతమైన నీళ్లతోని అద్భుతమైన పారుదల ఉన్న పరిస్థితి అందరికీ తెలిసిన విషయం. ఇది మీ అందరికీ తెలిసిన విషయం. ఇది నేను పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు. 24 గంటల కరెంటు లేదా? నీళ్లతోని మీ ఊళ్ళల్లో చెరువులు నిండలేదా? దాంతోపాటు మీకు రైతు బంధు రాలేదా? రైతు బీమా రాలేదా? రుణమాఫీ కాలేదా?
కేసీఆర్ కిట్టు రాలేదా? రైతు భరోసా రాలేదా? రైతులకు బీమా రాలేదా? ఇవన్నీ కళ్ళ ముంగట కనిపించింది కదా. పింఛన్ టైంకి రాలే, జీతాలు సరిగ్గా రాలేదా? మీ అందరికీ కనబడ్డ దృశ్యాలే కదా. మీ అందరికీ తెలుసు కదా రోడ్లు ఎన్నేసిర్రు. హరితారం పేరుతోని అడవులను ఏ విధంగా విస్తరించింది కేసీఆర్ ప్రభుత్వం. ఈరోజు ఈ ప్రభుత్వం చేంజ్ చేస్తుంది, సర్వనాశనం చేస్తుంది తెలంగాణను. పద్మాక్షి గుట్టలలో ప్రతిధ్వనించిన పర్జన్య శంకరావం, 1000 స్తంభాలలో మారుమోగిన డమరుకనాద విన్యాసం, రుద్రేశ్వరుడి శివనర్తనమా, భద్రకాళి రౌద్ర తాండవమా, కాకతీయుల కోటలో ధారకంపిత జన జయధ్వానమా, అది కేసీఆర్ స్వరమా, తెలంగాణ యుద్ధ వరమా. ఇప్పుడేం ఉద్యమాలు లేవు, ఎన్నికలు కూడా లేవు, బీఆర్ఎస్ అధికారంలో కూడా లేదు. అయినా ఉరిమే ఉత్సాహం ఏదో జాతరకు వచ్చినట్లు. నేల ఈ నింద ఆకాశం విరిగిపడిందా, జనసంద్రం ఉప్పొంగిందా, తెలంగాణను తరలివచ్చిందా, ఏం జనం ఓరుగల్లు నిండా, ఎక్కడిది ప్రజానీకం. అయితే దీని మీద ఆయన పేరేం పేరే, కాంగ్రెస్ పార్టీలో ఆయన ఉంటాడు చూడు మంత్రి, ఆయన పేరేం పేరు, కరీంనగర్ ఆయన పొన్నం ప్రభాకర్. ఇక ఆయన మాట్లాడతాడా, ఇక భలే కామెడీ అనిపిస్తుంది నిజంగా కూడా. ఆ వీడియో ఒక్కసారి మీకు చూపెడతా. అసలు బీఆర్ఎస్ పార్టీ మీద ఆయన విమర్శ చేసే స్థాయి ఉన్నది. నేను చెప్తా, అందరికీ చెప్తా, అందరికి కౌంటర్. మీకు బీఆర్ఎస్ వాళ్ళు అవసరం లేదు, నేను సరిపోతుంది మీకు. మీ స్థాయి బీఆర్ఎస్ను విమర్శించే స్థాయి కాదు, మీ కథ కాదు. ఒక్కసారికి ఈ వీడియోకి సమాధానం చెప్పు పొన్నం ప్రభాకర్జీ. ఒక్కసారి పొన్నం ప్రభాకర్ మాట్లాడినా ఆ బయట పంపి. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వీళ్ళ తురుములాట వీళ్ళట ఏదో మాట్లాడుతా అండి. ఒక్కసారి గిది వినుర్రా, గిది విన్న తర్వాత విజువల్ మీకే చూపెడతా. ఈయన పేరు మంత్రి పొన్నం ప్రభాకర్. కరీంనగర్కు సంబంధించి ఉస్నాబాద్ అనుకుంటా నియోజకవర్గానికి సంబంధించి పాపం అప్పుడు ఆయన ఎన్నికలలో పోటీ చేసినప్పుడు నేనే తిరిగిన పాపం. ఒకసారి ఈయన ఏం మాట్లాడుతాడు ఈయనరి పక్కకి ఎట్లా ఇద్దరు పనులు బయటికి గడిచేటట్టు ఎట్లా చిలక నవ్వులు నవ్వుతున్నారు, మంత్రులు నవ్వుతున్నారు. ఇంకో మంత్రి మాట్లాడతా అంటే వీళ్ళ ముగ్గురి కలిపి నేను ఒక డ్రోన్ విజువల్ చూపెడతా, తర్వాత ఏమంటారో చూద్దాం. చెప్పవయ్యా. చాలా విజువల్ చూస్తే సగం నాట్లు కాలిని ఆయన దయాకర్రావు రాయచోడి పోలీసులు వస్తారు, డైరీ రాస్తావు, ఒక బ్లాక్ డైరీ, ఒక డైరీ, రెడ్ డైరీ. ఏమవుతుందా ప్రజాస్వామ్యంలో ఇవాళ జరిగినటువంటి మీటింగ్ అటర్ ఫ్లాప్. దాన్ని కవర్ చేసుకోవడానికి ఏదో మాట్లాడతాను. రైట్, మంత్రి గారనే సంబోధిస్తా. మీకు రెస్పెక్ట్ ఇవ్వాలని పీయకపోయినా కూడా మీకు పదవి ఉన్నది చూడు, మంత్రి, మినిస్టర్, అది చాలా గౌరవం నాకు. రాష్ట్ర ముఖ్యమంత్రి పీఠం ఎంత గౌరవం, మంత్రి పదవి కూడా నాకు అంతే గౌరవం. ఒకసారి ఈయన మాట్లాడేది కదా, ఒకసారి ముఖ్యమంత్రి ఒకసారి ఇక చూడు. దీన్ని ఏమంటారండి సారు, ఒక్కసారికి విజువల్ చూడవా పొన్నం ప్రభాకర్ గారు. ఇది గ్రీన్ మ్యాట్లు ఎక్కడ కనబడుతున్నాయా నీకు పొన్నం ప్రభాకర్ గారు? ఈ గ్రీన్ మ్యాట్లు నీకు ఎక్కడ కనబడుతున్నాయి? మరి వీళ్ళు ప్రజలు కాదా? ఇక్కడ నీకు ఎడిటింగ్ ఎక్కడ కనబడ్డది? ఇది ఎక్కడ ఒకసారి చూడు, చెప్పు జల్దీ చెప్పు. డ్రోన్ విజువల్స్ కాదు, ఇది మేము తీసిన విజువల్సే. ఒకసారి చెప్పు ఎక్కడ కనబడుతున్నాయి? మా వైఆర్టీ వేదికగా తీసినాయి, చూపెట్టి. ఇప్పుడు ఏడ కనబడుతున్నాయా పొన్నం ప్రభాకర్? ఈ జనాలేంది, అది కుంభమేళాన్ని తలపించేటట్టున్నది. ఇంతమంది జనాలు వస్తానట గ్రీన్ మ్యాట్లు వేసిర్రు అని పూర్తి స్థాయిలో కూడా అని చెప్తున్న పరిస్థితి కనబడదు. ఎవరు గ్రీన్ మ్యాట్లు వేసిళ్ళు, ఏడ గ్రీన్ మ్యాట్లు వేసిళ్ళు? ఒకసారి జనాలను చూడాడా, ఆ పబ్లిక్ను చూడు, ఒక చూడు ఎంత కుంభమేళ లెక్క ఉన్నది. మంత్రి గారు పొన్నం ప్రభాకర్ గారు మంచిగా చూడు, నీకోసమే తెచ్చిన వీడియో ఇది మేము తీసిందే, డ్రోన్ విజువల్ కాదు. డ్రోన్తోని మా వైఆర్టీవే తీసింది. చూడు నీకెక్కడ గ్రీన్ మ్యాట్ వేసినట్టున్నది, ఎక్కడ ప్రజలు రాలే, నీకెక్కడ ఇబ్బంది అయింది, ఎక్కడ కనబడుతుందో ఒకసారి చూడు ప్రజలు ఎట్లా చెల్లో ఒకసారి చూడు. 3 లక్షల చైర్లు నిండినాయి. దీన్ని చూడు, ఒక్కొక్క సైడ్ ఒక్కొక్క రకంగా. ఒకసారి చూడు, 3 లక్షల మంది ప్రజలు వచ్చిల్లండి. ఏది కుర్చీల వరకే, వీళ్ళు కూర్చున్న వరకే, ఇంకా చాలా ఉన్నారు కనుకో. లక్షలు కుంభమేళాన్ని తలపించేటట్టు వచ్చింది. డ్రోన్ విజువల్ చూడురి. మంత్రి గారు మీరు మంచిగా చూడాలి, మీకోసమే. ఏదో గ్రీన్ మ్యాట్లు వేసిళ్ళు, ఎడిటింగ్లు చేసిళ్ళు, మీ లెక్క కేసీఆర్ మాట్లాడుతా అంటే ఏదో రేవంత్ పాట వేసి 3 రంగుల పాట వేసి మీరు ఎడిటింగ్ చేసుకొని మీరు స్టేటస్లు పెట్టుకున్నట్టు కాదు. ఇది బీఆర్ఎస్ పార్టీ అంటే ఉద్యమ పార్టీ అంటే తమ ప్రాణాలను కూడా త్యాగం చేసి రాష్ట్రం కోసం ఎంత దూరమైనా తెగబడే పార్టీ. మీ లెక్క పదవుల కోసం, బ్యాగుల కోసం ఎక్కడ పడితే అక్కడ
గాప్చుప్పు చెవులు కళ్ళు అన్నీ మూసుకొని పనిచేసేది కాదు మా బీఆర్ఎస్ పార్టీ. చూడు, నీకు ఏ కోణంలో ప్రజలు కనబడతలేరు, నీకు ఎక్కడ ఎడిటింగ్ చేసినట్టు కనబడుతుంది, నీకు ఏడ గ్రీన్ మ్యాట్లు కనబడుతుంది, ఈ విజువల్లల్లో ఇంకా చూసినాక కూడా మీరు ఎట్లా మాట్లాడుతున్నారు, అట్టర్ ఫ్లాప్ అని మీరు ఎట్లా స్టేట్మెంట్ ఇస్తారు, మీరు స్టేట్మెంట్ ఇవ్వడానికి అసలు మీరెవరు, చూడబుద్ధి అయితే చూడు, లేకపోతే గప్చుప్పుకుండుర్రి. మీ విమర్శలేందా? ఎవరు మీరు అసలు? మంత్రి పదవి వచ్చింది, ప్రజలకు సేవ చేసుకోర్రి, మీ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకోర్రి, మీరు ఇచ్చిన హామీలను అమలు చేసుకోర్రి, మీ ప్రభుత్వాన్ని నిలబెట్టుకునేందుకు పనిచేయర్రి, ప్రజల వ్యతిరేకతను కంట్రోల్ చేసుకోర్రి. ఏదో ప్రజలు రాలే ప్రజలు రాలే ప్రజలు రాలే ప్రజలు రాలే అని కారు కూతలు కూతున్నారేందా? ఇవన్నీ ఏమంటారు? వీళ్ళందరిని ఏమంటారు? ప్రజలు కాదా ఇది? చెప్పిగా మంత్రి గారు చూస్తున్నారా? కేసులే పెట్టుకుంటారో భారత రాజ్యాంగాన్ని ఏమైనా చేస్తారో చేయరు నాకు తెలియదు. నేను డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ వారసత్వం ఇది. ప్రొఫెసర్ జయశంకర్ గారు లక్ష్య సాధన కోసం వచ్చినాం మేము. ఏందోనట డ్రోన్ విజువల్ ఏడ కనబడతాం? ప్రజలారా మీరే చెప్పుర్రి. ప్రజలారా అక్కడ ఎక్కడన్నా మీకు ఎక్కడన్నా గ్రీన్ మ్యాట్లను ఎడిటింగ్ చేసినట్టు ఏమన్నా కనబడుతుందా? మంత్రి గారు ఇది మాట్లాడు కరెక్టేనా? ఏది సభ అట్టర్ ఫ్లాప్ ఏం స్టేట్మెంట్? ఏం స్టేట్మెంట్ అది? మంత్రి హోదాలో ఎట్లా మాట్లాడాలి? ఇక ఇంకొక మంత్రి ఈయన తెలుసు కదా, ఒక్కసారి ఈయన బాధ కూడా ఆగు ఒక్క నిమిషం, నువ్వు ఆగు, ఆవేశపడక. పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఆగండి మీతో మెల్లనే మాట్లాడు. రైట్. సాక్షిగా ఏం సాక్షి? సాక్షిగా సాక్షిగా అసెంబ్లీ సాక్షిగా మీరన్నట్టు మీ బచ్చాగాళ్ళతో కాదు మాట్లాడేది. బచ్చాగాళ్ళు ఎవరు? మీ బచ్చాగాళ్ళతో మీరే అని సర్టిఫికెట్ ఇచ్చారే, ఆ బచ్చాగాళ్ళతో కాదు. రండి, మీరు వస్తే మీ అద్భుతాలు ఏంటో చెప్తాం కదా, చెప్తాం సార్. మీరు వస్తే మీ అద్భుతాలు మీ ఘనకార్యాలు తప్పకుండా తెలంగాణ ప్రజలకు ఒక్కొక్కటి చూపిస్తాం. ఏం ఈయన తెలుసా మీకు? పొంగులేటి శ్రీనివాసరెడ్డి అని ఉండే, ఇంకా ఖమ్మంలో ఎంపీగా ఉండే, తర్వాత బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళి అలిగిపోయి కాంగ్రెస్లో జాయిన్ అయ్యిండు. కాంగ్రెస్లో జాయిన్ కాగానే ఇక పూర్తి స్థాయిలో ఆయన వెనక ఎమ్మెల్యేలు ఉన్నారు 10 మంది అని చెప్పేసి రేవంత్ రెడ్డి భయానికి నాకు మంత్రి పదవి ఇచ్చిండు. ఇప్పుడు మీ అద్భుతాలు కూడా నేను చెప్తా సార్. పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు మీ అద్భుతాలు కూడా నేను చెప్తా. మీ మీద ఈడీ దర్యాప్తు జరిగింది. ఈడీ దర్యాప్తు జరిగిన తర్వాత 24 గంటలలో ప్రెస్ మీట్ పెట్టి వాస్తవాలను ప్రజలకు చెప్పాలి. ఏడబోయింది మీ ఫామ్ హౌస్ కూడా? ఏడున్నది? బఫర్ జోన్లో లేదా? మీ ఫామ్ హౌస్ కూడా ఏడున్నది? బఫర్ జోన్లో లేదా? ఖమ్మంలో మీ ఫంక్షన్ హాల్ ఏ జోన్లో ఉన్నది? బఫర్ జోన్లో లేదా? ఎవరికి చెప్తున్నారన్నా? మస్తున్నాయి. తీర్చాది ఒడవది. చిత్రగుప్త డైరీ కంటే ఎక్కువ ఉన్నాయి నా దగ్గర. ఎముడు దగ్గర చిత్రగుప్త కొన్ని పాపాల చిట్ట రాస్తాడు చూడు, నా దగ్గర అంతకు డబ్బులున్నాయి మీ కాంగ్రెస్ వాళ్ళవి. మేము వ్యక్తిగత జీవితాలు వ్యక్తిగత కథలకు పోం. మేము ప్రజాస్వామ్యబద్ధంగా రాజకీయ విమర్శలు మీరు చేస్తారు, వాస్తవాలు మేము చెప్పే ప్రయత్నం చేస్తాం. మీరు ఏమంటున్నారు ఈడ? బచ్చాగాల. ఎవరు బచ్చాగాల? నీకు కేటీఆర్ బచ్చాగాడ, హరీష్ రావు. ఎక్కడ వాళ్ళ రాజకీయ పరిజ్ఞానం ముందు వాళ్ళ ఉద్యమ సమయంలో అసలు నువ్వు ఏడున్నావు? ఎవరైనా ఉద్యమ సమయంలో ఈ ముఖం మీరు ఎక్కడన్నా చూసిర్రా? తెలంగాణ ఉద్యమ సమయంలో ఏడున్నాడు అసలు? ఒకసారి మాట్లాడు. ఏడున్నాడు అడుగురి. వైఎస్ రాజశేఖర రెడ్డితో బిజినెస్లతోనే ఉన్నాడు ఆయన. ఈయన తెలంగాణ ఉద్యమానికి ఏమైనా సంబంధం ఉన్నది? వీళ్ళు మాట్లాడతారట, మళ్ళీ వీళ్ళకు మామూలు రిప్లై, వీళ్ళకి రిప్లై ఇచ్చేది. వాళ్ళకి రిప్లై అయితే మన ఇజ్జత్ పోతుంది. సబ్డవుకోర్రి ఎవరైనా మాట్లాడేరు వాళ్ళ ఇజ్జత్, మన ఇజ్జత్ పోతుంది. ఇప్పుడు ఏది అటర్ ఫ్లాప్ అన్న జనం రాలే, వీడియోలు తీసిండు అన్నాడు. నేను డ్రోన్ విజువల్సే చూపించిన. ఇంకొకటి ఏంది? బచ్చాగాలు అన్నాడు. బచ్చాగాలు సరే, నీకు అంత పెద్దోళ్ళు అద్దు స్వామి, కేటీఆర్, హరీష్ రావు, కవిత, కేసీఆర్ కాదు అసలు. ఉత్తమం వచ్చట అసలు. ఇంపాసిబుల్ వీళ్ళతో మాట్లాడేది. తెలంగాణ ఉద్యమంలో ఏడున్నాడండి ఈయన? తెలంగాణ ఉద్యమంలో ఏడున్నాడండి? కేసీఆర్ పుణ్యమా అని మంత్రి పదవి వచ్చింది. ఇది కరెక్ట్. కేసీఆర్ అంటే ఆయన తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకురాకపోతే వీళ్ళు మంత్రులు ఎక్కడిది? వీళ్ళ గన్మెన్లు లేకుండా రమ్మని చెప్పుర్రి. గన్మెన్లు లేకుండా ప్రజలల్లో తిరిగానే, వీళ్ళ గన్మెన్లు లేకుండా ప్రజలల్లో తిరిగామని చెప్పుర్రి. ఇక మీరు ఆ విధ్వంసాన్ని చూడలేరు. మోడీ ఏది పాకిస్తాన్ మీద యుద్ధం ప్రకటించలేదు, ప్రజల అట్లుంటుంది వీళ్ళది. వీళ్ళ మంత్రి పదవులట, వీళ్ళు ఏం మాట్లాడతారండి అసలు? ఏం మాట్లాడతారు, ఏం కథ నాకు అస్సలు అర్థం కాదు. విషయం ఏంటంటే చదువుకొని వస్తారా, చదువుకొని రారా, అసలు ఏం జరిగింది, రియాలిటీ ఏంది, వాస్తవం ఏంది? ఆడ కుంభమేళం తలపించే విధంగా ప్రజలు వస్తే అటర్ ఫ్లాప్ అని ఒకనే బచ్చాగాలతో మాట్లాడడం, హరీష్ ఏది అసెంబ్లీలో మాట్లాడేది కదా. ఏంది మీ ముఖ్యమంత్రి ఏ దేవుడి మీద ఒట్టేసిండు? మా హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయి, రాజీనామా చేస్తాడా? నీ మీద ఈడీ దర్యాప్తు జరిగింది, రాజీనామా చేస్తావా?
చిల్లర మాటలు మాట్లాడతారు. ఆ రెస్పెక్ట్, ఆ కుర్చీకే రెస్పెక్ట్ ఇవ్వాల్సి వస్తాను. ఎంత ఎక్స్పెక్ట్ చేసినామండి. ఏందంట కాంగ్రెస్ అట ఎలకతుర్తిలో సభనంట అటర్ ఫ్లాప్ అట. ఏం లేదు, అట్లా అన్నోళ్ళు ఎవరెవరైతే ఉన్నారో నాకు ఫోన్ చేయర్రి. నా నెంబర్ మీ దగ్గర ఉంటుంది కదా, 9908572666. నేనే తీసుకెళ్తా ఆ సభ కాడికి. మళ్ళీ ఇంకా కుర్చీలు అట్లనే ఉన్నాయి, లెక్క పెట్టిస్తా, మీ చేతనే లెక్క పెట్టిస్తా. అరే ఎంత అద్భుతంగా ఏర్పాటు చేసిండు ఆయన. పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, పెద్ది సుదర్శన్ రెడ్డి, వినయ్ భాస్కర్ ఎంత అద్భుతంగా ఏర్పాట్లు చేశారు పాపం వాళ్ళు. డే అండ్ నైట్ కష్టపడి 3 లక్షల కుర్చీలేసి, టాయిలెట్లు వేసి, 10 లక్షల మజ్జిగ, 10 లక్షల వాటర్ బాటిల్, లైట్లు, సిస్టము, టేబుల్, కింద గ్రీన్ మ్యాటు, ఎన్ని రకాల వసతులు చేసిండ్రని వాళ్ళ ముగ్గురు. ఎంత గొప్పగా చేసి ఏర్పాట్లు వాళ్ళు. కేసీఆరే వాళ్ళ కృతజ్ఞతలు చెప్పిండు కదా. అంత గొప్ప వ్యక్తులను అద్భుతంగా చేస్తే వీళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడదు. ఇది గులాబీ పార్టీకి పెద్ద మలుపు, రాష్ట్ర రాజకీయాలకు పెద్ద కుదుపు. అధికారంలోకి వచ్చి 1.5 ఏడాదిన్నర కాకముందుకే కాంగ్రెస్కు కౌంట్ డౌన్ స్టార్ట్. ఏం కాంగ్రెస్ అయింది, పోతుందిలే. ఓరుగల్లు జనసంద్రం హోరుగల్లు అయింది. దారులన్నీ ప్రజావాహాలయ్యాయి. ఎలకతుర్తి రజతోత్సవ సభ ప్రకంపన తీవ్రతను కొల్చేందుకు ఏ రిక్టార్ స్కేలు పనికిరాలే. కనుచూపు మేరలలో జనసంద్రమే కనిపించింది. కేసీఆర్ కోసం కొట్లాడింది తెలంగాణ గుండెలు ఎలా ఎదురు చూస్తాయో మరోసారి స్పష్టమైంది. సభా వేదిక ముందు కూర్చున్న లక్షల మంది కాదు, టీవీల ముందు ఆసీనులైన కోట్ల కన్నులకు కూడా జై కేసీఆర్, జై కేసీఆర్ అంటూ నినాదించాయి. అణిచివేతల మధ్య ఆశలను తుంచివేసే మధ్య ఈ నేల కేసీఆర్ వైపే చూసింది. నిర్బంధాల కాలంలో కేసీఆర్ అనే నమ్మకం కోసం తలపించింది. అందుకే రజతోత్సవ ప్రాంగణం అంతా కేసీఆర్ హెలికాప్టర్ దిగుతుంటే ప్రజలు పరుగులు తీస్తారు, చేతులు చూపుతూ నినాదాలు తెలిపారు. కేసీఆర్ మాట్లాడుతుంటే చప్పట్లు కొట్టి మరీ గంతులేస్తారు. తెలంగాణ దుస్థితిని చెప్పి ఆయన గొంతుక దగ్ధమైతే వారంతా వాక్యాలై పడ్డారు. ఆయన మళ్ళా పోరాడదామని పిలుపునిస్తే జంగు సైరన్ మోగిస్తే సభలో ఉన్న 10 లక్షలకు పైగా జనం పిడికిలెత్తి సై అన్నారు. ఇది కదా ఉద్యమ పార్టీ. 25 ఏళ్ల భాగోద్వేకపు ప్రయాణానికి సీల్సిలా. ఇది మరో మిలియన్ మార్చ్ అనుకోవచ్చు కదా. తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా ఆలోచించాల్సిన విషయం. ఎర్రటి ఎండలు, సర్కార్ అడ్డంకులు లెక్క చేయకుండా అంచనాలను మించి ఎక్కడెక్కడి నుండో వచ్చిన ప్రజలు. ఇప్పుడేం ఉద్యమాలు లేవు, ఎన్నికలు కూడా లేవు, బీఆర్ఎస్ అధికారంలో కూడా లేదు. అయినా ఉరిమే ఉత్సాహం, ఏదో జాతరకు తరలి వస్తున్నట్లు, సభకు వెళ్తున్నట్లు, తమ బాధ్యత అన్నట్లుగా వచ్చిన ప్రజలు. ఎప్పుడో ఉద్యమ కాలంలో చేసిన ఊపు, అప్పటి గులాబీ సభలలో కనిపించిన ఉత్సాహం ఎలకతుర్తిలో మళ్ళీ ఆవిష్కృతమైంది. బీఆర్ఎస్ పని అయిపోయింది అని కాకి గోల చేసిన గొంతుకలు ఇప్పుడు మాటలు దొరక్క నీళ్లు నములుతున్న పరిస్థితి. పేరుకు పార్టీకి రజతోత్సవ సభ కావచ్చు, కానీ వచ్చిన ప్రజలకి ఇది తెలంగాణ సభ, తెలంగాణ కోసం జరుగుతున్న సభ అనే విషయం మనందరికీ కూడా తెలిసిన విషయమే. అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా ఆలోచించాల్సిన విషయం. ఏం జరిగింది, ఎక్కడున్న తెలంగాణ ఏడికి పోయింది ఒకసారి చూడురి. 10 ఏళ్ల పాలనలో అద్భుతాలు చేసి చూపించిన ఇప్పుడు అన్ని రంగాలు నాశనమైపోతున్నాయి. నా కళ్ళ ముందే ఇంత జరుగుతుంది అనుకోలే. నా మనసుకు ఎంతో బాధ అయింది, దుఃఖమైతుంది. మళ్ళీ మన తెలంగాణ మళ్ళీ విజయం సాధించాలి. ప్రతి ఒక్కరి ముఖంలో చిరునవ్వు చిందాలి. ఎక్కడ పోగొట్టుకున్నామో అక్కడే వెతకాలి. బీఆర్ఎస్ రజతోత్సవ సభ వేదికపై కేసీఆర్ ఆవేదన. తెలంగాణ ప్రజల కష్టాలపై ఏంది కదం తొక్కిన స్వరం. కాంగ్రెస్ కి ఇంకున్నది 2 ఏళ్లే, వచ్చేది బీఆర్ఎస్ సర్కారే. దాన్ని ఎవ్వరూ ఆపలేరు, ఆపడం ఎవరి తరం కాదు. ఇక నేను బయలుదేరుతున్నా అని అన్ని లెక్కలు తీస్తా. ఎంత మంచి గుండె తెలంగాణ, బొందల పడేసిర్రు. నా కళ్ళ ముందు ఇట్లయితుంది అనుకోలే. దేశంలో నెంబర్ 1 స్థానంలో నిలబెట్టిన తెలంగాణను ఇప్పుడు 14, 15వ స్థానంలోకి పడేసారు. నా కళ్ళ ముందు గిట్ల జరుగుతుంది, గిట్ల అవుతుంది అని ఇంత మోసం చేస్తారు అనుకోలే. ఇలా చాలా బాధపడుతున్నా, చాలా దుఃఖం కలుగుతున్నది. ఇంకా ముందుకు పోవాల్సిన తెలంగాణ వెనక్కిపోతున్నది. దీనికి కారణం ఎవరు? ఈ కాంగ్రెస్ దుర్మార్గులు కాదా? వాళ్ళను నిలబెట్టి అడగాల్సిన అవసరం ప్రజలకు లేదా? అడగాలే. కేసీఆర్ అడిగిండు, ఇప్పుడు సమాధానం చెప్పుర్రి. కల్వకుంట్ల చంద్రశేఖరరావు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్తారా? లేదు, అటర్ ఫ్లాప్ ఇటర్. ఇక చూడు, ఇది ఏందనుకుంటారు? కుంభమేళాన్ని తలపిస్తుంది. ఇక చూడు, ఏం ప్రజలు అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా, ఎట్లా వచ్చిర్రు, ఏం కథ చూడరు ప్రజలారా. మీరే చూడాలి, తెలంగాణ యావత్తు సమాజం అంతా కూడా చూడాలి. ఈరోజు కేసీఆర్ రజతోత్సవ సభ మీద మాట్లాడుతూ ఉంటే ఎట్లున్నదో చూడురి. ఇక ఎర్రవెల్లిలో తన నివాసం నుంచి ఏకతుర్తి సభకు బయలుదేరిన పార్టీ అధ్యక్షుడికి, అధినేతకు ఏది దట్టి కడుతున్న స్నేహితులు జహాంగీర్ చిత్రంలో సంతోష్ కుమార్ అంటూ కూడా చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. సో మొత్తానికి కేసీఆర్ నినాదం ఎట్లయిందో కూడా చూసారు కదా. కాంగ్రెస్ ఫెయిల్ అయిపోయిన పరిస్థితి కనబడుతుంది. పూర్తి స్థాయిలో కూడా ఆ కేసీఆర్కు సంబంధించి ఆగమనం, దాంతోపాటు అమరవీరుల చిహ్నానికి ఏంది నివాళులర్పిస్తున్న, అమరవీరుల స్తూపానికి నివాళులర్పిస్తున్న బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్. దాంతోపాటు సభా ప్రాంగణంలో కేసీఆర్. ఇంకొక ట్విస్ట్ ఏందో తెలుసా? ఇక దీని మీద ఎన్ని కేసులు పడతాయో చూడాలి.
ఎలకతుర్తిలో రజతోత్సవ సభ వేదికపై తెలంగాణ తల్లికి అభివాదం చేస్తున్న కేసీఆర్. కిరీటం అట్లనే ఉన్నది, చేతుల బతుకమ్మ అట్లనే ఉన్నది. ఇగో చూడు తెలంగాణ, మా తెలంగాణ తల్లి ఎట్లున్నదో చూడు అని చూపెడుతున్నది బీఆర్ఎస్ పార్టీ. మా తెలంగాణ ఎట్లున్నదో చూడు అని చూపెడుతున్నది బీఆర్ఎస్ పార్టీ. ఇగో కనబడని కళ్ళన్నీ కూడా మళ్ళీ ఒకసారి పెద్ద చేసి చూడుర్రి. తెలంగాణ తల్లికి కిరీటం అలాగే ఉంది, తెలంగాణ చేతిలో కంకి మొక్కజొన్నకు సంబంధించి అలాగే ఉంది, తెలంగాణ తల్లికి సంబంధించి ఎడమ చేతిలో బతుకమ్మ అలాగే ఉంది. ఆభరణాలతో అద్భుతంగా మా తెలంగాణ తల్లిని తీర్చిదిద్దుకొని తెలంగాణ రజతోత్సవ సభ వేదిక సాక్షిగా కూడా కేసీఆర్ పూర్తి స్థాయిలో కూడా చూడొచ్చును. తెలంగాణ తల్లికి అభివాదం చేస్తున్న కేసీఆర్ కు సంబంధించి చూడు. ఇప్పుడు ఎన్ని కేసులు పెడతారండి? తెలంగాణ తల్లికి సంబంధించిన రూపం గట్లనే ఉన్నది. సభా వేదిక మీద నిన్న నేను చూసిన, టీవీలలో చూడకపోతే మళ్ళా చూడురి. వాస్తవమైన దృశ్యం ఇదే. తెలంగాణ తల్లికి సంబంధించి అభివాదం చేస్తున్నాడు కేసీఆర్ కదా. తెలంగాణ తల్లి రూపంలో రేవంత్ తెచ్చిన తెలంగాణ తల్లి లేదు అక్కడ. కేసీఆర్ కొలిచిన తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కొలిచిన చిత్రం మాత్రమే అక్కడ ఉంది. ఆ రూపమే ఉంది, ఆభరణాలతోని, ఆ కంకిల మొక్కజొన్న కంకితోని, దాంతో పాటు బతుకమ్మతోని, బంగారు ఆభరణాలు, బంగారు కిరీటంతో నా తెలంగాణలో అద్భుతంగా బీఆర్ఎస్ పార్టీ 25వ ఏట అడుగు పెడుతున్న సందర్భంగా ఆ రజతోత్సవ సభ మీద కేసీఆర్ వాళ్ళకేంది ఇక్కడ పూర్తి స్థాయిలో ప్రజలందరికీ కూడా అభివాదం చేసి తెలంగాణ తల్లికి ఏంది అంటే అభివాదం చేస్తున్న దృశ్యాలను ఇక్కడ చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. తల్లికి అభివాదం చేస్తుండు కేసీఆర్. ఇక దీని మీద ఏం చేస్తారో చెయ్యిరి. తెలంగాణ అమరవీరులను యాద్ చేసుకున్నారు. మీ సభలలో జై తెలంగాణ అనే స్వరం వినబడుతుందా? మీ సభలలో జోహార్ తెలంగాణ విద్యార్థి అమరవీరులకు అని వినబడుతున్నదా? ఏడున్నాడు మా శ్రీకాంతాచారి తల్లి? ఏమైపోయింది? మీ కాంగ్రెస్ పార్టీ తీసుకుపోయి కదా, అది ఇస్తాం ఇది ఇస్తాం అది చేస్తాం అని చెప్పి ఎన్నికల ముందు ఓ ఓ ఓ మీ ముచ్చట మామూలుగా లేకుండా ఇప్పుడు ఏమైపోయింది? తెలంగాణ ప్రాంత వ్యాప్తంగా మరో ఉద్యమానికి నాంది పలికింది. మళ్ళా నాంది పలకపోతే ఎట్లా? ఇక చూడురి, కళ్ళ ముందే గిట్ల అవుతుంది అనుకోలే. ఇక చూడరు, అందరూ ఉన్నారు పూర్తి స్థాయిలో కూడా. అది జమ్మూ కాశ్మీర్కు సంబంధించిన అక్కడ ఏదైతే ఎన్కౌంటర్ దానికి సంబంధించి వాళ్ళందరికీ మృతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ బీఆర్ఎస్ పార్టీ సంతాపం తెలుపుతున్న పరిస్థితి కనబడింది. ఇది అందరికీ తెలవాల్సిన విషయం అండి, అందరికీ తెలవాల్సిన విషయం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు మాట్లాడిన ప్రతి అంశం కూడా ఇక చూడరు, మహా గర్జన, ఇది గర్జన తలపించింది. ఇక చూడరు, అమ్మలక్కలు ఎంత సంతోషంగా కూడా డాన్స్ వేస్తున్నారు చూడరు. ఇగో నిన్న చూడరు ఇక్కడ మల్లారెడ్డికి సంబంధించి ఇక్కడ యువత వీళ్ళందరూ కూడా చూడాలి. నిన్న రజతోత్సవ సభకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఏంది కరీంనగర్ నుంచి రజతోత్సవ సభకు వెళ్లే బస్ ఎక్కి అభివాదం చేస్తున్న మాజీ మంత్రి గంగుల కమలాకర్కి సంబంధించి ఇటు హనుమకొండ జిల్లాలో ఎలకతుర్తిలో నిర్వహిస్తున్న రజతోత్సవ సిద్దిపేట నుండి వెళ్తున్న ప్రైవేటు వాహనాలు, దాంతోపాటు కామారెడ్డిలో సెల్యూన్లో మొబైల్లో కేసీఆర్ ప్రసంగాన్ని వింటున్న యువత, గులాబీకి జెండా మనోధైర్యం. హైదరాబాద్ నుంచి ఎలకతుర్తి బీఆర్ఎస్ రజతోత్సవ సభాస్థలికి వెళ్తున్న త్రిచక్ర వాహనంపై వెళ్తున్న దివ్యాంగ సేవా సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు మాదార్ పాషాకు సంబంధించి మీరు చూడొచ్చు. హనుమకొండ జిల్లా మణికొండలో శివార్లో 2 బస్సులు ఢీకొన్న దృశ్యాలకు సంబంధించి చూస్తారు. ఎలకతుర్తి సభ అనంతరం తిరుగు ప్రయాణంలో సిద్దిపేట జిల్లా చేర్యాల వద్ద కేసీఆర్ కు జన నీరాజనకి సంబంధించి మీరు చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఆ ఆంక్షలపై నిలదీత. ఖమ్మం జిల్లా తిరుమలయాల పాలెంలో సమీపంలో ప్రైవేటు బస్సులను ఆపుతున్న డిటిఓ వెంకటరమణతో వాగ్వాదానికి దిగిన బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తాతా మధుసూదన్, మాజీ ఎమ్మెల్యే ఏది కందాల ఉపేందర్ రెడ్డి, సండ్ర వెంకట వీరయ్య అంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ఆపడానికి అన్ని చేసిను. హనుమకొండ జిల్లా ఎలకతుర్తిలో నిర్వహిస్తున్న బీఆర్ఎస్ రజతోత్సవ సభ బయలుదేరిన నల్గొండ నియోజకవర్గ కార్యకర్తలతో కలిసి దారి మధ్యలో భోజనం చేస్తున్న మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి, దాంతో పాటు బోధ్ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యే అనిల్ యాదవ్ ఆధ్వర్యంలో ప్రత్యేక వాహనంలో ర్యాలీగా బయలుదేరిన బీఆర్ఎస్ కార్యకర్తలు ఇక్కడ నాగర్ కర్నూలు జిల్లా చారకొండలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రసంగాన్ని ఆసక్తిగా వింటున్న మహిళలకు సంబంధించి కరీంనగర్ జిల్లా నుండి ప్రత్యేక బస్సులో ర్యాలీగా బయలుదేరి జై తెలంగాణ నినాదాలు చేస్తున్న బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు. హనుమకొండ జిల్లా ఎలకతుర్తిలో బీఆర్ఎస్ రజతోత్సవ సభ నిజామాబాద్ లో టీవీలలో వీక్షిస్తున్న ప్రజలు. ఇది కదా సభ పూర్తి స్థాయిలో కూడా సభకు సంబంధించిన దృశ్యాలు ఇవన్నీ కూడా మీరందరూ కూడా చూడాలి. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఏంది అనేది కూడా చూసారు. ఇక చూడరు, ఇంత పెద్ద సభ పెడితే ఇష్టం వచ్చినట్టు మాట్లాడబట్టే. అయితే చాలామందికి తెలవాల్సిన విషయం ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ సభా ప్రాంగణంలో కేవలం కొన్ని ఫోటోలు ఉన్నాయని
ఈ కాంగ్రెస్కు సంబంధించిన కొంతమంది కుట్రకోణం చేస్తున్నారు. నేనేమని చెప్తున్నానంటే మళ్ళీ గుర్తుపెట్టుకోరి, కేసీఆర్ అనేట ఆయన తెలంగాణ రాష్ట్రానికి పేగుబంధం. హరీష్ రావు అనే వ్యక్తి తెలంగాణ రాష్ట్రానికి అందరివాడు. కేటీఆర్ మనందరివాడు. కవిత అందరికీ మొత్తం తెలంగాణ మనందరికీ కూడా వీళ్ళ నలుగురు, కేసీఆర్, హరీష్ రావు, కవిత, కేటీఆర్. తూర్పు, ఉత్తరం, పడమర, దక్షిణ ఎట్లనో కవిత, హరీష్ రావు, కేసీఆర్, కేటీఆర్. ఈ 4 దిక్కుల లెక్క వీళ్ళు ఉంటేనే మన తెలంగాణకి ఏమన్నా లాభం జరుగుతుంది. లేదు, కాదు, కూడదు అంటే మాత్రం మీకు వేరే రకంగా వెళ్ళిపోతుంది. ఇక దిశ పత్రికలో నిన్న ఒకటి రాసేళ్ళు. దిశ ఇదే కదా, ఇగో ఇది దిశ. ఏది దొరుకుతుందా, ఎట్లా దాన్ని పుల్లలు పెడదామా అని చూస్తుంది. ఎందుకు అంటే నేను చెప్తున్నా, వాస్తవాలే చెప్తాను. నేను జర్నలిజం చాలా, నాకు కూడా పేపర్ అనేది బందవస్తే రాస్తున్నా, చూస్తున్నారు కదా. ఇగో ఇక్కడ కేసీఆర్తో పాటు కేటీఆర్ ఫోటోకు ప్రయారిటీ, రజతోత్సవ సభా వేదికపై బ్యానర్లో తదుపరి పార్టీ పగ్గాలు ఆయనకేనా ఇండికేషన్. నాయనా దిశ అయినా నాయనా నీకేమైనా కేసీఆర్ ఫోన్ చేసి చెప్పిండా, లేకపోతే ఏది కేటీఆర్ ఏమైనా ఫోన్ చేసి చెప్పిండా? నాకు అర్థం కాని విషయం ఏందయ్యా, నీ రాతలు దేనికోసం? బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎవరు? కేటీఆర్. బీఆర్ఎస్ పార్టీ అధినేత ఎవరు? కేసీఆర్. వాళ్ళ ఫోటోలు ఉంటే తప్పేంది? సరే, ఇప్పుడు మీరు ఎవరైనా మినిస్టర్ అయితే ప్రోటోకాల్ అంటారు కదా. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పగ్గాలు ఎవరి చేతిలో ఉన్నాయి? కేటీఆర్ చేతిలో ఉన్నాయి కాబట్టి ఫోటో పెట్టేళ్ళు. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే వీళ్ళు ఇష్టానుసారంగా వీళ్ళకి నచ్చినట్టుగా రాసుకుంటున్నారండి. చాలా బాధ అనిపిస్తుంది నాకు. ఎందుకంటే తెలంగాణ ప్రాంతంలో ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏదో జరిగిపోయినట్టుగా, ఏదో అయినట్టుగా, ఏదో రాతలు, పిచ్చి రాతలు రాస్తున్నారు. అరే విషయం ఏంది అంటే, తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ కూడా తెలిసిన విషయం. నిన్న హరీష్ మనందరి వాడు లెక్క ఏం చేసిండు అనేది అందరికీ తెలుసు కదా. ఒకసారి నేను చూపెట్టే ప్రయత్నం చేస్తా, మీరందరూ కూడా చూడురి. అందరూ పనిచేసారు. కవిత ఎక్కడ ఉన్నది? అందరూ ఎవరి పనిలో వాళ్ళు పూర్తి స్థాయిలో ఉన్న పరిస్థితి కనబడుతుంది. ఇగో ఏం చేస్తాడు హరీష్ రావు ఏం చేస్తాడు? ఇక్కడ వాహనాలకు సంబంధించి సాగనంపే ట్రాఫిక్ జామ్ అయింది కాబట్టి మొత్తం మార్గ మధ్యలో నిల్చొని వెహికల్లను ట్రాఫిక్ క్లియర్ చేస్తున్నాడు. హరీష్ రావు అంటే రహదారి అంతే, నా రూట్ సపరేటర్ రహదారి అంటాం కదా, అట్లా ప్రజల మనిషి ఆయన, ప్రజానాయకుడు. సిద్దిపేటలో ఇప్పటి వరకు ఓటమి కని విని ఎరగని వ్యక్తి, విజేత. ఎప్పుడు కూడా విజయ సంకల్పంతో విజయకేతన ఎగరవేస్తూ వస్తున్న పరిస్థితి. ఇక హరీష్ రావు ఏడ దొరుకుతుందా ఏడ పుల్లలు పెడదామా అని చూస్తారు వీళ్ళు. హరీష్ రావు సభా ప్రాంగణంలే కదా ఉన్నాడు, సభా ప్రాంగణానికి సంబంధించే కదా ఉంటే, ఇక ఎట్లా చేయాలి కుట్రలు. అందరివాడు మీ అందరికీ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, అందరివాడు ఇక ఎట్లా అంటే ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళు రాసుకుంటూ పోతున్న పరిస్థితి కనబడుతుంది. ఇక దాంతోపాటుగా ఇంకొక చిత్రం కూడా మీకు చూపెట్టాలి. ఏంది? ఒకసారి మీ అందరికి కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, తెలంగాణ ప్రాంత బిడ్డలారా, ఇక ఇంకొకటి చూపెడతా. ఏంది? నెక్స్ట్ హరీష్ రావు అయిపోయింది, కవిత మీద పడ్డారు. ఒకసారి కవితకు సంబంధించి కూడా మీకు చూపెట్టే ప్రయత్నం నేను చేస్తా. ఒక్కసారి మీరు అందరూ కూడా చూడాలి. ఇక చూడు, కవిత ఎంత ఉత్సాహంగా పూర్తి స్థాయిలో సభా వేదిక మీద ఉన్నదో చూడురు. ఒకసారి మీరు అందరూ కూడా చూడండి. ఫోన్లకు టార్చ్ లైట్ వేసి పూర్తి స్థాయిలో కూడా ప్రజలు ఎట్లా ఆనందంతో పూర్తి స్థాయిలో కూడా చేస్తూ ఉంటే, ఏంది వర్గాలు ఉన్నాయి, విభేదాలు ఉన్నాయి, రకరకాలుగా కుట్రలు చేస్తున్నారు. ఇది కనబడుతుందా ఇప్పటికైనా? ఎమ్మెల్సీ కవిత సభా ప్రాంగణంలో ఎంత ఉత్సాహంగా అభివాదం చేస్తున్నారు చూడు. మీరందరూ చూడాలి. ఇక్కడ హరీష్ రావు ట్రాఫిక్ క్లియర్ చేస్తున్నాడు, సభా వేదిక మీద కేటీఆర్ ఉన్నాడు. ఇంకేమైంది? ఈ పత్రికకి ఇంకేమన్నా బాధనా? నాకు అర్థం కాని విషయం. పత్రికకి ఇంకేమన్నా క్లారిటీ కావాలన్నా? తదుపరి పగ్గాలు ఇండికేషన్, ఏం ఇండికేషన్? వాళ్ళు చాలా క్లారిటీగా చాలా మంచిగా ఉన్నారు. అనవసరంగా కార్యకర్తలు మీరు గిసొంటి చూసి ఇబ్బంది పడకూరి, మనసులోకి తెచ్చుకోకూరి. అంతా బోగస్ రాతలు, బోగస్ ముచ్చట్లవే. ఏది ఏమైనా కేసీఆర్, హరీష్ రావు, కేటీఆర్, కవిత నలుగురు మంచిగానే ఉన్నారు. వీళ్ళు గిట్లనే రాస్తారు, ఎట్లాగని చేయాలన్నా అని రాస్తారు. ఇక మా వెలుగు కాక కూడా ఏదో రాసిండట. ఒక్కసారి వెలుగే కదా, రైట్, ఇగో గిదేనో రాశాను.
నేను అసెంబ్లీకి రావాలన్నట్న అసెంబ్లీకి తాను దేనికి రావాలని కేసీఆర్ ప్రశ్నించారు. కేసీఆర్ నువ్వు రా అసెంబ్లీకి అంటారు. దేనికి దేనికి? నీ కాయగొరుగుడు ముచ్చట్లు వినండి వెనుక అసెంబ్లీలో పిల్లలు అడిగితేనే మీరు జవాబులు చెప్తలేరు. కమిషన్లు తీసుకుంటున్నారని మా కేటీఆర్ నిలదీస్తే ఆర్థిక మంత్రి భుజాలు తడుముకుంటున్నాడు. ఎందుకంత బాధ అని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాదిన్నరలో ఏమీ చేయలేదని ఇంకో 2.5 ఏళ్ళు ఏం చేస్తుందని నిలదీస్తారు. ప్రజలు మేధావులు ఆలోచన చేయాలే. ఎట్లున్న తెలంగాణ ఎట్లయింది? ముందటికి పోతున్నది అనుకుంటే ఏమైంది? ముళ్ళును ముళ్ళుతోనే తీసినట్లు పోయిన కాడనే ఎతకాలే. మళ్ళా బీఆర్ఎస్ ప్రభుత్వమే వస్తుంది. కార్యకర్తలు ధైర్యంగా ఉండాలని పిలుపునిచ్చారు. తన పేరు చెరిపేయాలని ఈ సర్కార్ చూస్తున్నదని అది జరిగే పని కాదంటూ కూడా చెప్పిండు. నేనేమంటున్నానంటే మీరు ప్రసంగం మొత్తం వినే ఉంటారు కదా తెలంగాణ ప్రాంత ప్రజలరా. ప్రభుత్వం రేవంత్ రెడ్డి పేరు తీయలే, మంత్రుల పేరు తీయలే, కాంగ్రెస్ పార్టీ ఏ పేరు తీయకుండా సూపర్ ఫుట్బాల్ ఆడింది నిన్న కేసీఆర్. 6లే అన్నీ. అసలు ఒక్కల పేరు తీయలే, ఒకరిని బదనాం చేయలే, ఒకరితో మాట్లాడలే. ఎంత అద్భుతంగా అంటే పూర్తి స్థాయిలో కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎంత అద్భుతంగా మాట్లాడినో మీరు అందరూ కూడా చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇక మీ అందరికీ తెలిసిన విషయమే కదా. ఏది ఎవరైనా కాంగ్రెసా? ఇక కాంగ్రెస్ వాళ్ళు చాలామంది మాట్లాడతారు. ఇక ఆ వీడియోలోనే అద్దులే. ఎందుకంటే వాళ్ళ ముచ్చట పట్టించుకునే వాళ్ళని ఎవరు దేక్తలేరు. ఫస్ట్ కేసీఆర్ను టార్గెట్ చేస్తే ఏమన్నా వాళ్ళ గురించి ఏమన్నా మాట్లాడతారని వాళ్ళు అనుకుంటారు. కానీ అవన్నీ పట్టించుకోకుర్రి, అదంతా కాని ముచ్చట. ఓకేనా? మీకు అందరికీ నేను మళ్ళా చెప్తున్నా, ఏం లేదు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఏంది అంటే పూర్తి స్థాయిలో కూడా కేసీఆర్ అసెంబ్లీకి కాదు, మళ్ళీ ముఖ్యమంత్రి అయినాకనే వస్తాడు. గుర్తుపెట్టుకోరు. మళ్ళా మనకు మొదటి నుండి అసలు మన ఉద్యమాన్ని మనల్ని ఇబ్బంది పెట్టింది పత్రిక. ఇది పత్రిక కరెక్టే రాసిందా? అందరూ రైట్. ఏం రాసింది? ఎన్నో రాసిందంటే ఇవి మన మీద కుట్రలు ఎవరెవరు ఎట్లా ఎత్తుర్రో చెప్తాను నేను అంతే. ఏగోదే మా వాళ్ళు రాత్రి నుండి అంటారు అన్నా పేపర్లు ఎట్లా రాస్తే ఒక్కసారి చూడాలనే మనం పేపర్లు అంటే నేను చెప్పిన బువ్వ పొయ్యి మీద ఉన్నది, ఉడికినాకనే చూద్దాం. ఇక చూడురి. తెలంగాణ ఇచ్చినందుక కాంగ్రెస్ విలన్ సోనియాకు సాష్టంగ నమస్కారం. మరచావా? కాంట్రాక్టర్ల బకాయిలు, సర్పంచ్లకు బాకీలు కేసీఆర్ హయాంలో పెట్టినవే. మేము ఇబ్బంది పెట్టాలనుకుంటే సభ జరిగేదా? కేసీఆర్ను నిలదీసిన మంత్రి పొంగులేటి నియంతల కేసీఆర్ మాటలు. సీతక్క గురించి చెప్పాలి. ఆ రోజు బాహుబలి లెక్క ఇట్లా ఒక ఫోటో పెడితే మా జర్నలిస్టు రిపోర్టర్ ఏది టీ న్యూస్కు సంబంధించిన రిపోర్టర్ మీద ఎఫ్ఐఆర్ అయిందనేది నాకు అందింది. ఇంకా పూర్తి రాలే, వచ్చినాక మీకు చూపెడతా. సోనియా చిత్రపటాలకు క్షీరాభిషేకం చేయాలి మంత్రి పొన్నం ప్రభాకర్. కేసీఆర్ ఇంకా గర్వం పోలే, మంత్రి చూపాలి. నేను చెప్పలే 1200 మంది అమరవీరులను పొట్టన పెట్టుకున్నది మీ కాంగ్రెస్. అప్పుడు 400 మంది అమరవీరులను పొట్టన పెట్టుకున్నది మీ కాంగ్రెస్. మీ కాంగ్రెస్ కేసీఆర్ సోనియా గాంధీని కలిసింది వాస్తవం. ఎందుకు? కృతజ్ఞతలు తెలియజేసిండు. ఒక రాష్ట్ర ఏర్పాటులో మీ యొక్క పాత్ర ప్రముఖంగా ఉంది కాబట్టి కుటుంబ సమేతంగా వెళ్ళి కృతజ్ఞతలు తెలిపింది. దాంట్లో తప్పేంటండి? మా ఎమ్మెల్యేలు మీ దగ్గరికి వస్తలేరా? అభివృద్ధి పనుల కోసం పోతే వస్తలేరా? మీరు మా ఎమ్మెల్యేల దగ్గరికి వస్తలేరా? మీరు మా ఇళ్ళల్లో కూకొని ఏకంగా కూడా కండువలు కప్పుతున్నారు కదా, మరి దాని సంగతి ఏంది? కండువలు కప్పుతున్నారు కదా, దాని సంగతి ఏంది అంటున్నా. సోనియా గాంధీ ఇవ్వలే అంటారు. రాష్ట్ర ఏర్పాట్లో మీ పాత్ర కూడా ఉంది కాబట్టి వాళ్ళ కుటుంబాన్ని జాతీయ అధ్యక్షురాలు కాబట్టి పోయి కృతజ్ఞతలు. తప్పేంటండి? నాకు అర్థం కాదు. వీళ్ళకి సబ్జెక్టు తెలియదో ఏం తెలియదో నాకు అర్థం కాదు. కాంట్రాక్ట్ల బకాయిలు, సర్పంచ్ల బాకీలు కేసీఆర్ అవునా? 7,000 కోట్లు ఏడాది తిన్నారు? ఏ దొంగలు తిన్నారు? రైతు భరోసా, రైతు బంధు కోసం కేసీఆర్ దాచిన పైసలు ఏ దొంగ తిన్నాడు? ఏ కాంట్రాక్టర్ డబ్బులు పూర్తి స్థాయిలో విడిపించుకున్నారు? ఆ రోజు రైతులకు రైతు భరోసా వేద్దామని కేసీఆర్ ఆపిన 7,000 కోట్ల రూపాయలు ఎవరి జేబులకు పోయినాయి? చెప్తారా దీనికి సమాధానం? చెప్పు. మాటలు మాట్లాడంగానే సరిపోదు. ఏంది మీరు ఇబ్బంది పెట్టి చూడురి. సభకి ఇబ్బంది పెట్టి తూకుంటారా? అది కుంభమేళ జనం మీద పడి తలుసుకుంటే తగలబడతారు, ఆగమైపోతారు. ఇసుమంతా ఒంటి మీద ఉన్న చర్మం కూడా దొరకదు అనుకుంటుర్రేమో. మీరేమి ఎన్ని ఇబ్బందులు పెడతారు భయ్? మీ రాజ్యాంగమా మీ యొక్క తాతల మీ అయ్యల జాగిరా తెలంగాణ రాష్ట్రం కోసం పోరాటం చేసినాం. 1200 మంది విద్యార్థులు మా స్నేహితులు చనిపోయారు. మేము ఒంటి మీద లాఠీ దెబ్బలు పడ్డాయి, మా మీద కేసులైనాయి, ప్రాణం పోతున్నా కూడా